అందరికీ యేసు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ షలోం. కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 113వ కీర్తన 113వ కీర్తన 113వ కీర్తన 7వ వాక్యాన్ని అలాగే 8వ వాక్యాన్ని మనం వాక్య భాగంగా వాక్యపట్నంగా చదువుదాం. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి దీనులను పైకెత్తువాడు. హల్లెలూయా. అందరూ చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది బిడ్డలారా, జాగ్రత్తగా మీరు వాక్యాన్ని వినాలని మీకు ప్రేమతో తెలియజేస్తా ఉన్నా. మనం చదువుకున్నాం ఒక వాక్యాన్ని, కీర్తన గ్రంథం 113వ కీర్తనలో 7వ వాక్యాన్ని 8వ వాక్యాన్ని చదివాం. ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు. హల్లెలూయా. బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న యావే తండ్రి ఎవరయ్యా అంటే, మనం నమ్ముకున్న యేసు వారు ఎవరయ్యా అంటే, మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో చూడాలని ఆశపడే వ్యక్తి ఆయన. హల్లెలూయా. ఎలాగా? మనల్ని ఆయన ఉన్నతమైన స్థితిలో చూడాలని ఆశపడుతున్నాడు. మనం ఏదో తక్కువ స్థాయిలో, లేకపోతే దరిద్రంగానో, లేకపోతే అణగారు స్థితిలో ఉండాలని ఆశపట్ల. ఆయన ఏమనుకుంటున్నాడంటే, మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకొని పోవాలని ఆశపడుతున్నాడు. మరి ఇప్పుడు ఆయన ఆశపడుతున్నాడు, బాగానే ఉంది. మనకు కూడా ఆశ ఉంది. ఎక్కడికి వెళ్ళాలని? ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని ఆశ ఉంది. ఆయన ఆశపడుతున్నాడు, మనకి ఆశ ఉంది. మరి ఎందుకు జరగట్లా? మరి ఎవరిని ఆయన దీనస్థితిలో నుంచి ఉన్నత స్థితిలోకి లేవనెత్తుతాడు. హల్లెలూయా. పిల్లల బైబిల్లో మీరు గమనించగలిగితే చాలామంది, మనం బైబిల్లో చూస్తే చాలామందిని ఆయన అదో స్థితిలో నుంచి, అంటే దీన స్థితిలో నుంచి అదిగో ఉన్నత శిఖరాలు ఎక్కించాడు ఆయన, నిలవబెట్టాడు ఆయన. ఆయన మరి మనల్ని కూడా అలాగే నిలబెడతాడు, మనల్ని కూడా అలాగనే నిలవబెడతాడు ఆయన. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. చూద్దాం గట్టిగా అందరూ హల్లెలూయా. ఆయన ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మార్పు లేనివాడు. ఆయన ఎవరు? మార్పు లేనివాడు. మరి మార్పు లేని ఆయన మరి చాలా మందిని ఉన్నత స్థితిలో నిలబెట్టాడు. మనందరికీ తెలుసు, బైబిల్లో యోసేపు ఉన్నాడు, బైబిల్లో దానియేలు ఉన్నాడు, బైబిల్లో దావీదు ఉన్నాడు, బైబిల్లో ఎస్తేరు ఉంది, బైబిల్లో మరియా యేసు వారిని కన్న తల్లి మరియా. వీళ్ళందరినీ ఆయన ఆ దీన స్థితిలో నుంచి లేవనెత్తి అదిగో ఉన్నతమైన స్థితిలో, ఎవరికి అందనంత స్థితిలో ఆయన నిలబెట్టాడు. ఈరోజు పెట్టారా, ప్రపంచం అంతా వారందరిని కొనియాడుతుంది. యేసేపుని కొనియాడుతుంది, మరియని కొనియాడుతుంది, దావీదుని కొనియాడుతుంది, మోషేని కొనియాడుతుంది, దానియేలుని కొనియాడుతుంది. వీళ్ళందరిని కొనియాడుతుంది. కారణం ఏంటంటే వాళ్ళు మామూలుగానే చనిపోలా. దీనస్థితిలో పుట్టారు, దీనస్థితిలో వాళ్ళు చనిపోలా. వాళ్ళు చనిపోయేసరికి వారు ఒక ఉన్నతమైన స్థాయికి వాళ్ళు ఎదిగారు. యావే తండ్రి వారిని ఎదిగింపజేశాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన తప్పకుండా వెళ్ళారా, వాక్యం చెప్పే నన్నైనా, వాక్యం వినే నిన్నైనా ఆయన తప్పకుండా అదిగో ఉన్నతమైన స్థితిలో ఏం చేస్తాడు ఆయన? చెప్పండి అందరూ, ఏం చేస్తాడు? నిలవబెడతాడు. అమ్మ మీరు చెప్పండి, పెడతాడా పెడటంతగా? అసలు మాట్లాడటం కొంతమంది, ఏమయ్యా మిమ్మల్ని పెడుతుంటే మేము చూస్తుంటాం, మేమైతే
అంతే ఉంటాం, చూస్తా ఉంటాం, ఎట్ట పెడతారు అంటుంటారా? ఆయన ఉన్నత స్థితిలో నిలబెడతాడు. ఆయన నిలబెట్టాలంటే మనం ఏం చేయాలి మరి? దీన స్థితిలో నుంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళిన వ్యక్తుల్లో చాలామంది ఉన్నారు. ఒక వ్యక్తిని నేను మీకు ఈరోజు పరిచయం చేస్తా. మీకు అందరికి బాగా తెలిసిన వ్యక్తి. దీనస్థితిలో నుంచి, ఎంత దీనస్థితి అంటే కల్లో కూడా ఊహించలా అలా జరిగిద్దని. కల్లో కూడా ఊహించలా, అసలు ఆ తలంపుకే రాలా, ఆమె తలంపుకే రాలా. అలాంటి జీవితాన్ని ఏం చేశాడంటే ఆయన ఎవరికి అందనంత స్థితిలో నిలబెట్టాడు. ఆయన అందనంత స్థితిలో నిలబెట్టాడు. అంత మాత్రమే కాదు, ఆమె ద్వారా లోకరక్షకుడు యేసు లోకంలో రావడానికి కూడా కృప చూపాడు ఆయన. తెలుసా ఎవరామా? పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుదాం. ఋతు గ్రంథం 1వ అధ్యాయం, ఋతు గ్రంథం 1వ అధ్యాయం 16-17 వాక్యాలు చదవండి. ఋతు గ్రంథం 1వ అధ్యాయం 16-17 వాక్యాలు. అందుకు రూతు నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టవద్దని, నన్ను బతిమాడుకోవద్దు, నీవు వెళ్ళిన చోటికే నేను వస్తా, నీవు నివసించు చోటనే నేను నివసిస్తా, నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందిన చోటనే నేను మృతి నొందుతా, మరణము తప్ప నిన్ను నన్ను ఏది ఏరు చేయదు. హల్లెలూయా, హల్లెలూయా. ఋతు అనే మాటకి సౌందర్యం అని అర్థం. ఏంటంట? సౌందర్యం అని. పిల్లరా, మన పితరులు అంటే సంఘ చరిత్రలో ఉన్న పెద్దలు, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే పేరుకి అర్థాన్ని భలేగా రాశారు వాళ్ళు. వాస్తవంగా సౌందర్యం అంటే ఋతు అందగత్తని అక్కడ కాదు, అందగత్తని కాదు. ఆమె జీవితం సౌందర్యంగా ఉంది. ఆమె జీవితం ఎట్టుంది? సౌందర్యంగా ఉంది. అమ్మ మీరు చెప్పండి, ఆమె మోయాబురాలు. ఎవరామె? చెప్పండి, ఎవరామె? మోయాబురాలు. వాక్యంలో ఏముందంటే 10వ తరం వాడైనా సరే మోయాబీయులు ఇశ్రాయేలు ఏం చేయకూడదు, నా సమాజంలో చేరకూడదు. అంటే మోయాబులో పుట్టినోడు 10వ తరం వాడైనా సరే వాడు నా సమాజంలో చేరొద్దని వాక్యం చెబుతూ ఉంటే అసలు సమాజంలో కాదు, యాషోమెస్ వారి వంశావళిలో చేర్చబడింది ఆమె. హల్లెలూయా. లేఖనాలని నిరర్థకం చేసి ఆమె తన జీవితాన్ని అంటే తన బ్రతికిన ఆ బ్రతుకును బట్టి ఆమె యాషోమెస్ వారి వంశావళిలోకి వచ్చేసింది. కారణం ఏందనుకుంటున్నారు? మోడు బారిన జీవితం ఉంది. ఈ నయోమి తన భార్య, తన భర్త, తాను 2 కుమారులను తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళిందంట. ఆ దేశంలో కరువు ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందో తెలియదు కానీ భర్త చచ్చిపోయాడు. భర్త చచ్చిపోయేసరికి ఇంక ఈ ఊర్లో నాకు ఊరు లేదు అనుకొని 2 కుమారులకి అదే దేశంలో ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చి పెళ్లి చేసింది. ఏమైందో మళ్ళా కొన్ని రోజులకి వాళ్ళిద్దరు కూడా చనిపోయారు. 3 విధవరాండ్రు మిగిలిపోయారు. ఈలోపు ఆమెకు ఒక వార్త వినబడింది. మరలా యావే తండ్రి తన ప్రజలు ఏం చేశాడంట, దర్శించాడని ఆ వార్త వినబడింది. ఆ వార్త ఎప్పుడైతే ఆమెకు వినబడిందో ఆమె ఏం చేసిందంటే ఆ 2 కోడల్ని పిలిపించి అంటుంది, అమ్మా నేను మరలా తిరిగి నా దేశానికి వెళ్ళిపోతున్నా. మీరు యవనస్తులు, యవనస్తులు కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ ఇంటికి వెళ్ళిపోయి, మీరు మీ పుట్టింటికి వెళ్ళిపోయి మరలా పెళ్లి చేసుకొని ప్రశాంతంగా మీ కాలాన్ని మీరు గడపండి అంటే అట్టకాదు అత్తమ్మ అన్నారు. ఆమె ఏమన్నాడు? అట్టకాదు, తప్పది, నేను ముసలిదాన్ని, మీరు వయసోళ్ళు, ఇంకా మీరు చాలా కాలాన్ని గడపవలసి ఉన్నారు, తప్పది, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అని కొంచెం బలవంతం చేసింది. బలవంతం చేసేసరికి ఒక ఆమె అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయిందంట. ఎవరామె? అమ్మా ఎవరు? ఓర్ప. అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. అయితే రూతు మట్టికి ముద్దు పెట్టుకోలేదు, వెళ్ళిపోలా. అవంది నీ తోటికోళ్ళ పోతుందిగా నువ్వు కూడా పోరాదు అంది. నీ తోటికోళ్ళ పోతుందిగా నువ్వు కూడా పోరాదంటే యాడికి పోయేది అంటుంది. యాడికి పోయేది?
ఏమంటుంది తెలుసా? నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టమని అనొద్దు. నువ్వు అనొద్దు. ఎందుకు అనొద్దు? ఆమె ఏమంది తెలుసా? ఒకవేళ మీకు నమ్మిక ఉంటే, నాకు నమ్ముకుంటే, ఒకవేళ నేను ఈ రాత్రి ఒక పురుషుడితో ఉండి గర్భం ధరించి ఒక కొడుకును కాని తర్వాత వాడు పెద్దోడైందాక మీరు ఉంటారా? ఉండలేరు కదా. కాబట్టి బిడ్డలారా, అది మంచి పద్ధతి కాదు. మీరు వెళ్ళిపోండి. ఇప్పటికే యావేతను నన్ను తక్కువలో పుట్టించాడు, ఇప్పటికే ఆయన నన్ను రిక్తురాలుగా మార్చాడు, ఇప్పటికే నాకు ఆయన బాధ కలుగజేశాడు, ఇప్పటికే నాకు ఆయన విరోధి అయ్యాడు. కాబట్టి ఇంకా మిమ్మల్ని నేను నొప్పించలేను, పొమ్మంటే ఆమె పోయింది. కానీ ఏం పోకుండా అంటుంది, ఇదిగో నా వెంబడి రావద్దని అనొద్దు. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వస్తా. నీ జనమే నా జనం, నీవు నివసించే చోటనే నేను నివసిస్తా. నీ దేవుడే నా దేవుడు. ఒక మాటలో చెప్పాలంటే రూతు ఏమంటుందంటే, మరణము తప్ప, ఏంటంట? మరణము తప్ప నిన్ను నన్ను ఏరు చేసేది అసలు ఏది లేదని చెబుతుంది. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మరణము తప్ప నిన్ను నన్ను ఏరు చేసేది ఏది లేదని చెబుతుంది. బిడ్డలారా, రూతు చరిత్ర మనకు తెలుసు కాబట్టి మనం అనుకుంటున్నాం. ఇప్పుడు రూతు తెలుసా ఆ సమయంలో తన స్థితి మారిపోద్దని, తను ఒక ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోద్దని, తను ఒక ధనవంతుడిని పెళ్లి చేసుకుంటానని, లేకపోతే తన గర్భంలో నుంచి బోయాజు వస్తాడని, తన గర్భంలో నుంచి ఓబేద్ వస్తాడని, తన గర్భంలో నుంచి యెషయా వస్తాడని, యెషయా గర్భంలో నుంచి దావీదు వస్తాడని, దావీదు గర్భంలో నుంచి యెషోబెషెతు వస్తాడని రూతుకు తెలుసా? చెప్పండి, రూతుకు తెలుసా? తెలియకపోయినా రూతు ఏం చేసి తెలుసా? తన అత్తతో ఒక నిబంధన చేసుకుంది. తన అత్తతో ఆమె ఒక తీర్మానం చేస్తూ ఉంది. తన అత్తతో ఆమె ఒక ఒడంబడిక చేస్తుంది. ఒక నిర్ణయానికి వచ్చింది. ఏంటి ఆ నిర్ణయం అంటే, చూడండి బిడ్డలారా, రూతు చేసుకున్న నిర్ణయం ఎంత కఠినంగా ఉందో తెలుసా? నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడ నివసిస్తే నేను అక్కడ నివసిస్తా. మరణము తప్ప నిన్ను నన్ను ఏది కూడా ఏం చేయకూడదు, వేరే చేయొద్దు. రూతుని ఆయన ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళాడు. ఆయన మోడు బారిన జీవితం. ఇద్దరు వచ్చారు, మరలా తిరిగి బెత్లెహేముకి ఇద్దరు వచ్చారు. అందరూ అనుకుంటున్నారు, ఓ నయోమి వచ్చింది, చూద్దారండి అని ఓ గుంపులు పోతున్నారు. పోతారా అమ్మా? మనం ఒక 20 ఏళ్ళు ఒక ఊర్లో ఉండి మరలా చెన్నారు వచ్చినాం అనుకో, ఏం చేస్తారు? అయ్యా బాగున్నారమ్మా, పిల్లగాళ్ళు బాగున్నారా? ఏంది ఎట్ట అయిపోయినవేంటి? ఒకప్పుడు ఎంత మంచిగా ఉన్నావు, ఇప్పుడు ఎట్ట అయిపోయినవేంటి? పోనీ సర్లే, ఏమైనా సంపాదించారా? లేకపోతే అదే ఇదో చాలాసేపు మాట్లాడతాం. నయోమి వచ్చేసరికి నయోమి చూడటానికి అందరూ వచ్చేసరికి నయోమి కనపడుతుంది. ఒక పక్క ఎవరి కాలంలో భర్తను పోగొట్టుకున్న రూతు కూడా కనపడుతుంది. ఎవరి అమ్మ అన్నారు. అంటే ఆమంటుంది, ఇవి నా కోళ్ళయ్యా, ఇవి నా కోళ్ళమ్మ, ఇవి నా కోళ్ళయ్యా అంటుంది. ఆమంటుంది, నన్ను మీరు నయోమి అనొద్దు. అమ్మా ఏమనొద్దు అంట? నయోమి అనొద్దు. మరి ఏమనాలా? మారానండి. ఏమనండి? మారానండి. ఎందుకు మారానండి? ఒకప్పుడు నేను మధురం, ఒకప్పుడు నేను భర్త కలిగి 2 కుమారులను కలిగి సంతోషంగా ఉన్నా. ఇవాళ నా జీవితం అయిపోయింది తెలుసా? చేదైపోయింది. అమ్మ మీరు చెప్పండి, నయోమి జీవితమే చేదైపోతే మన నయోమితో ఉన్న రూతు జీవితం ఇంకేం కావాలా? పండు అయిద్దా? కాదు. ఎందుకని? ఆమెదే మోడు బారిన జీవితం, ఆమెదే దీన స్థితి. ఆ దేశానికి వచ్చిన తర్వాత తినటానికి తిండి లేదు. ఏం లేదు? తినటానికి తిండి లేదు. పరగేరుకోవడానికి పోయారట. అమ్మ మీరు చెప్పండి, ఎవరైనా పరగేరుకొని బతికిన వాళ్ళు ఎవరిని ఎక్కడ ఉన్నారా? పరగేరుకొని కౌలుకు తీసుకొని పండించి బతికిన వాళ్ళు ఉన్నారు, కానీ సొంత పని లేకపోయినా పరగేరుకొని బతికిన వాళ్ళు ఎవరు లేరు. అంత దీనస్థితి రూతుది, అంత దీనస్థితి నయోమిది. కానీ బిడ్డలారా, ఈరోజు మనం చెప్పుకుంటున్నాం,
రూతు యాషమెస్ వంశాల్లో చేర్చబడిందని, రూతు దావీదు గర్భాన్ని దావీదుని కంఠానికి కారుకురాలైందని, రూతు ఒక ఉన్నతమైన స్థితిలోకి నిలబడిందని మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. కానీ రూతుకి ఆ విషయం ఆ రోజు తెలియదు. నేను గొప్పదాన్ని అయితే నా గర్భంలో ఇంతమంది పుడతారు, ప్రతి సంఘంలో నా పేరు పెట్టుకుంటారు అని ఎప్పుడు అనుకుందా? ఇలా చూడండి, ఏ సంఘానికి వెళ్ళినా రూతు అనే పేరు లేకుండా నాకు తెలియదు ఏ సంఘం కూడా ఉండదో. ఉంటుందా? ఉంటుందా? రూతు 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 ఎందుకు పెట్టుకోవాలి? రూతు ఎవరు? రూతు ఒకవేళ కనుక పెట్టారా, రూతు విధవరాలు గారు చచ్చిపోతే ఆ పేరు పెట్టుకుంటారా? చెప్పండి, పెట్టుకుంటారా? ఒక్కళ్ళు కూడా పెట్టరు. మీరు చూడండి, యోధా అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? చెప్పాలి. స్తుతి. ఏంటిది? స్తుతి. మరి మంచి పేరేగా, మరి ఎందుకు పెట్టుకోరు పేరు? యోధా అంటే స్తుతి. లేయా యాకోబుని ఒక కొడుకుని కానీ, మూడోసారి కొడుకుని కానీ, ఈసారి నేను ఏం చేస్తా, యావేని స్తుతించాలనుకొని ఆడికి యోధాను పేరు పెట్టిందంట. ఇప్పుడు ఆ ఉద్దేశం ఏంటంటే, ఆ యోధాను పిలిచిన ప్రతిసారి నా తండ్రికి ఏం కలగాల? మహిమ కలగాలని మంచి పేరు పెట్టుకుంది. మరి ఇప్పుడు అంత మంచి పేరు పెట్టుకుంటే ఈరోజు ప్రపంచంలో సంఘాలల్లో ఆ పేరు కనుమరుగైపోయింది. కారణం ఏంటి తెలుసా? యోధా అంతదా బాగానే ఉంది. ఎక్కడదా బాగలేదంటే, ఇస్కరియోతు యోధా వచ్చాడే, ఆడు వచ్చిన తర్వాత బాగల ఆ పేరుకి. అంతకుముందు బాగానే పేర్లు ఉన్నాయి. యోధా చాలా మంది పేర్లు ఉన్నాయి. అంతెందుకు, యాషమెస్ వారి తమ్ముడు పేరు కూడా యోధాయే. యాషమెస్ శిష్యుల్లో కూడా ఇంకొక యోధా ఉన్నాడు, ఇస్కరియోతు యోధా కాకుండా. కానీ పెట్టారా, ఇప్పుడు ఈ యోధా ఎప్పుడైతే యాషమెస్ వారిని 30 వెండి నెలలకు అమ్ముకున్నాడో ఆ రోజు నుంచి ఆ పేరు పెట్టుకోవడానికి ఎవడేం చేయట్లా, ఇష్టపట్ల. ఒకవేళ కానీ రూతు కూడా అలాగే విధవరాలుగా ఉండి అత్తమ్మడి పడి ఆమెను పోషించుకుంటూ ఆ పరిగెరుకొని వచ్చి ఆమెను పోషించుకుంటూ ఒకవేళ అలా చనిపోయింది అనుకో, ఆ పేరు పెట్టుకుంటారా? పెట్టుకోరు. అయితే పెట్టారా, రూతు అలా చనిపోలా. ఓ పెద్ద అయినండో, నీ పుట్టక భేదత్వంతో పుట్టినా నీ చావు అంట ఉన్నతంగా ఉండాలంట. హల్లెలూయా. ఎట్టుండాలంట? మనం ఒకవేళ భేద స్థితిలో జన్మించినా, మన కన్న తల్లిదండ్రులు భేదవాళ్ళు అయినా, కనీసం కడుపు నిండా మనకి అన్నం పెట్టలేకపోయినా, కనీసం ఒంటి నిండా మనకి బట్టలు కుట్టించలేకపోయినా, మన చావు మట్టికి అట్లా ఉండకూడదు. మీరు ఎట్టుండాలా? ఉన్నత స్థితిలోకి వెళ్ళాలా. ఏం చేయాలి మరి? రూతు ఏం చేసింది? 3 కారణాలు చెబుతా. మీకు చాలాసార్లు అన్నారు, రూతు గురించి మీకు తెలియదు ఏముంది పెద్ద అందులో? అదర్ గారు తెలియదు మీకు కొన్ని 3 విషయాలు చెబుతా, తెలియని విషయాలు. అందులో ఒక విషయం ఏంటంటే, మన వాక్యం చదువుకున్నాం, ఆమె ఒకటే మాట అంటుంది అత్తతో. ఏమంటుంది? నా వెంబడి రావద్దు అని అనొద్దు, నన్ను విడిచిపెట్టమని అనొద్దు, నువ్వు వెళ్ళి చోటికి నేను కూడా వచ్చేస్తా. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వు ఆడ చస్తే నేను కూడా ఆడే చత్తా. మరణము తప్ప నన్ను ఏది కూడా ఏం చేయకూడదు. వీళ్ళరా, ఈరోజు నువ్వు ఉన్నత స్థితిలోకి వెళ్ళాలన్న ఆశ నీకుంటే, ఒక ఎవరికి అందనంత ఆ ఎత్తైన స్థాయిలో నువ్వు నిలబడాలి. నీ కుటుంబం, నీ తర్వాత నీ పిల్లలు కూడా ఒక ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాలని నువ్వు ఆశపడితే, ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ఒక నిర్ణయానికి రావాలి. ఆ రూతు తన అత్తతో ఒక నిబంధన చేసుకుంటుంది, ఒక ఒడంబడిక చేస్తుంది. అత్త, నువ్వు అట్ట అనొద్దు. అమ్మో, నాకెళ్ళి చూడండి, ఏంది ఎవరైనా మీ అత్తతో ఎప్పుడు నీ మాట మాట్లాడారా? అత్తతోనే? వామ్మో, నువ్వు ఎవరి పేరు అని చెప్పు, కానీ చెప్పక మళ్ళీ ఆ పేరు చెప్పినది అంటారా? అసలు ఇవాళ సంఘాలల్లా అంతా మనమే మాట్లాడుతున్నాం, లైవ్లో సూచనలు బట్టి మన వాళ్ళే చూస్తున్నారు. అట్లే ఎవరైతే మనకెందుకు? ఇవాళ కుటుంబాలల్లా అసలు పడంది ఎవడాయి అంటే, మా బాగా నచ్చుతున్నారు, మరి ఏదో నాకు అర్థం కాదు, మావయ్య నీళ్ళు తోడేనా అంటది. అత్తగాడికి వచ్చింది పుట్టింది గుణం. అత్తగాడికి వచ్చేసరికే ఏ కోళ్ళైనా ఫస్ట్లో పిలుస్తారు,
ఫస్ట్లో అత్తగారు అత్తమ్మ అసలు ఇంత బోరు సాంగ్ తెస్తారు ఫస్ట్లో. ఇప్పుడు అసలు గెట్టేస్తారు, దేంట్లో వాకిల్లో గెట్టేస్తారు, సోట్లో గెట్టేస్తారు, కంపడదో కంపడమైన గెట్టేస్తారు. అసలు ఎంత కరెక్ట్గా వేస్తారంటే నేను చాలాసార్లు చూసా, అసలు ఆ టాపీ మేత్రి కూడా అంత కరెక్ట్గా గెట్టాడు, ఇంజనీర్ గారు కూడా అంత గెట్టాడు, అంత ఖచ్చితంగా గెట్టేస్తారు. అంతవరకే ఊడుతారు, అంతవరకే కలేపు చల్లుతారు, అంతవరకే శుభ్రం చేసుకుంటారు, మిగిలిన అంతే పోవాలా. మళ్ళీ మనం భక్తులు, మళ్ళీ మనం ఎవరివి? భక్తులవి. బిడ్డలారా, రూతు తన అత్తతో ఏం మాట్లాడుతుందంటే ఒక శ్రేష్టమైన నిబంధన. అత్త అట్లన మాకు, ఒకవేళ నేను ఈ సమయంలో నేను విడిచిపెడితే నువ్వేమైపోతావు? బిడ్డలారా, రూతు అంత మంచి నిర్ణయం చేయడం కారణం తెలుసా? నయోమిని చూసి కాదు, నయోమిని చూసి కాదు. నయోమి వెనకాల పెద్ద ఆస్తిపాస్తులు ఏమి లేవు, ఉన్నాయా? చెప్పిందా? ఆస్తిపాస్తులు ఉన్నాయనుకుంటున్నారా? లేవు. మరి ఏం చూసి ఈ మాట చెబుతుంది? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వు ఎక్కడికి వెళ్తా అక్కడికి వెళ్తా, ఏం చూసి చెబుతుంది? ఇప్పుడు ఒకవేళ భర్త లేకపోయినా ఒక వెనకాల కనుక ఆస్తులుంటే చేసుకోవచ్చు. మన ఈ మధ్య ఒక పెళ్ళి, అనిల్ అంబానీ కొడుకు పెళ్ళైంది. ఇంత ఉంటాడు వాళ్ళ కొడుకు, అనంత్ అంబానీ. ఏ అంబానీ? అనంత్ అంబానీ ఇంచుమించు 2 క్వింటాలు ఉంటాడు. ఎన్ని క్వింటాలు ఉంటాడు? 2 క్వింటాలు ఉంటాడు. ఆయన ఒక అమ్మాయి చేసుకుంది, రాధిక. ఆమె పేరు రాధిక. చేసుకుంది. ఆమె ఎట్లా తెలుసా? అదిగో ఆమె అక్కడ ఉంటుందంట, అంత సన్నగా ఉంటుంది. ఏం చూసి చేసుకుంది అంటారు? ఆడందం చూసింది అనుకుంటున్నారా? చూడలా, వెనకాల ఆస్తి బ్యాక్గ్రౌండ్ చూసింది. ఏం చూసింది? ఒకళ్ళు ఏ జబ్బుతో వీడు చచ్చిపోయినా, ఒక పిల్లగాడు పుడితే చచ్చిపోయినా ఇప్పుడు అంతలా ఉన్నాడు, ఎంతకాలం బతుకుతుడు? ఏమా సరే, డబ్బులు ఉన్నాడు మటుకి ఎక్కువ కాలం బతుకుతారా? లావున్న వాళ్ళు ఎక్కువ కాలం బతకరు. ఆ ఉద్దేశం ఏంటంటే వీడిని చేసుకుంటే వీడికి మంచి పేరు ఉంది, ప్రఖ్యాతులు ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి, తర్వాత మనం దర్జాగా ఉంటే మంచిదే, లేకపోయినా ఏరుగు చచ్చిన 10,000 అంట, బతికిన 10,000 అంట. హల్లెలూయా. చచ్చిన 10,000. అందుకని ఆయన చేసుకుంది. మరి ఇప్పుడు రూతు నయోమిని అమ్మడించడానికి వెనకాల ఆమె ఆస్తి చూసిందా? మరి ఏం చూసి నిర్ణయం చేస్తుంది? బిడ్డలారా, ఏం గమనించిందంటే నయోమిలో ఉన్న జీవము గల యావేని గమనించింది ఆమె. హల్లెలూయా. నయోమి నమ్ముకున్న దేవుడు జీవము గల దేవుడు, నయోమి ఆరాధిస్తున్న దేవుడు సుచరిత్ర గల దేవుడు, ఆయన చరిత్రని మార్చగల దేవుడు అని అర్థమైపోయింది. ఒకవేళ ఇదిగో నాది 3 బారుల జీవితం అయినా తప్పకుండా నా జీవితం ఏం చేస్తాడు? ఆయన శిఖరింపజేస్తాడు. ఒకవేళ నా కుటుంబం దీనస్థితిలో ఉన్నా రేపు వస్తుంది, ఈ దీనస్థితిలో నుంచి నన్ను ఉన్నత స్థితిలోకి ఆయన ఏం చేస్తాడు? నిలబెడతాడని ఆ నమ్మకంతో ఒక ఒడంబడిక చేసింది, ఒక తీర్మానం చేసుకుంది. ఏ రోజన్నా మీరు 50 తండ్రితో ఏమైనా తీర్మానాలు చేస్తారా? నిబంధన చేస్తారండి? అత్తలతో ఏమైనా నిబంధన చేస్తారా? తల్లిదండ్రులతో ఏమైనా నిబంధన చేస్తారా? లేకపోతే ఆ భర్తతో ఏమన్నా ఆ పెళ్ళిలో చేసే నిబంధన కాకుండా మరలా ఎప్పుడైనా ఏమన్నా నిబంధన చేశారా? ఒకరోజు హోషేయ తన భార్యతో నిబంధన చేశాడు. తన భార్యతో ఎలాంటి భార్య అంటే, హోషేయ భార్య అంత భయంకరమైన భార్య. ఆమె అసలే వ్యభిచారం చేసామంట. అవే తను అన్నాడు, పలానా అమ్మాయి పలానా ఊరిలో ఉంది, ఆమె మేము తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు. అయ్యా వ్యభిచారం చేసాము, నోరు మీ తెచ్చుకొని చేసుకో అన్నాడు. తెచ్చుకొని చేసుకోండి. 2 కొడుకులు పుట్టి, ఒక కొడుకో 2 కూతుర్లు పుట్టిన తర్వాత చలో వెళ్ళిపోయింది. మళ్ళీ అయ్యా నేను అప్పుడే చెప్పినగా వద్దని, అది పిల్లలు పుట్టిన మళ్ళీపోయిందంటే ఏందిరా కొన్ని రోజులు మళ్ళీపోయి తెచ్చుకో అన్నాడు. మళ్ళీపోయి తెచ్చుకో అన్నాడు. ఇదేంటయ్యా ఎట్టయ్యా? పో అన్నాడు. పోయి ఆమెతో నిబంధన చేశాడంట, నేను నీ ఎట్లట్లా ఉన్నానో నువ్వు నాతో అంతే ఉంటావా అన్నాడంట. మళ్ళా పోయి అన్నాడంట, నేను నీ ఎడలు ఎట్లాగుంటున్నానో నువ్వు నాతో అంతే ఉంటావా? ఉంటాందంట. సరే రా నేను తీసుకొచ్చుకో, మళ్ళీ తీసుకొచ్చుకున్నాడు.
పిల్లరా, భర్తతో ఒక నిబంధన, భార్యతో ఒక నిబంధన, కూతురుతో ఒక నిబంధన, కొడుకుతో ఒక నిబంధన, సేవకుడితో ఒక నిబంధన, యావేతడితో ఒక నిబంధన. ఈరోజు బిడ్డలారా చాలా మందికి నిబంధన లేని భక్తి. ఏ భక్తి? తీర్మానం లేదు. ఇప్పుడు మీరు ఎంత వాక్యం వింటారా, వాక్యం విన్న తర్వాత కూడా అసలు ఏం తీర్మానం చేయకుండా ఎక్కడి నుంచి పోతారు. తీర్మానం ఉండదో ఉండదో, తీర్మానం ఉండదో ఏముండదు. వాక్యం వింటారా, వాక్యం బాగుంది అని నాకు మార్కులు వేస్తారు. ఒక ఆయన ఎవరు అందులో కూడా చెబుతున్నారు, ఆయన అబ్బా ఎట్టుండాలి గారు వాక్యం అని కామెంట్ రాసేయండి. బాగానే ఉంది కామెంట్లు రాయటం, కానీ వాక్యం అయిపోయిన తర్వాత మరి తీర్మానం ఏది? ఒకవేళ తీర్మానం చేసినా ఆ తీర్మానాలు ఈరోజు ఉన్నాయా? నీళ్ళలో తీర్మానం చేయలేదా? ఏమా నీళ్ళలో తీర్మానాలంట, పెళ్ళిలో తీర్మానాలు ఒకటేనంట. పెళ్ళిలో కూడా అంతే తీర్మానం చేస్తారు. ఏమని చేస్తారు? కలిమి అందు, లేమి అందు, వ్యాధి అందు, రోగం అందు, నీకే భర్తనై ఉంటానని ఆయన చేస్తాడు, నీకే భార్యను ఉంటాయని ఆయన చేస్తుంది. జరబోతే నీకు ఎప్పుడు జరగ అంటాడు. ఒకవేళ కనుక ఆయన కనుక కొద్దిగా బాగలేదు అనుకో, అసలు నీకు ఎప్పుడు చూసినా నీ అంత దరిద్రపోడే లేడు, నిన్ను చేసుకోకుండా పోయేదే. మరి ఇప్పుడు ఏం చేస్తావు? అమ్మోళ్ళని అనవసరం నీకు అడ్డు పెట్టారు, మరి ఇప్పుడు ఏం చేయాలా? బాప్తిసం కూడా అదే తీర్మానం. అయ్యా గంగిరెద్దు మనం సమే, అయితే ఎస్ఎంఎస్ నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నజరుడైన ఎస్ఎంఎస్ నామములో నీకు ముంచడు బాప్తిసం ఇస్తాను అని దిగ్గులు లేపు కూర్చోబెడతాం. వందనాలు అయిపోవాలి. ఆ పెళ్ళిలో తీర్మానం లేకటో ఆ బాప్తిసం తీర్మానం కూడా. వెళ్ళరా, వాక్యం చెబుతుంది, అతడు మాట ఇస్తే నష్టము కలిగిన మాట తప్పడంట. హల్లెలూయా. కీర్తనలు 15వ అధ్యాయంలో ఉంది, అవే నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడయ్యా, నీ పరిశుద్ధ పర్వతం మీద ఎక్కడదగిన వాడు ఎవడు, అతడు నష్టము కలిగిన మాట తప్పడు. బిడ్డలారా, రూతు తన జీవితంలో అంత ఉన్నత స్థితిలోకి పోవడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే ఆమె తన అత్తతో చేసుకున్న ఒక ఉన్నతమైన తీర్మానం, ఒక ఉన్నతమైన నిబంధన, ఒక ఉన్నతమైన వడంబడిక, ఒక నిర్ణయం. నిన్ను విడిచిపెట్టను, నీ జనాంగాన్ని విడిచిపెట్టను, నీ దేవుణ్ణి కూడా విడిచిపెట్టను. వెళ్ళరా, మనం కూడా అప్పుడప్పుడు 50 తండ్రితో కొన్ని నిబంధనలు చేస్తాం. అమ్మా హేకెళ్ళు చూడు ఒకసారి. అప్పుడప్పుడు మనం కూడా నిబంధనలు చేస్తుంటాం. మరి ఉంటాయా? చేసే నిబంధన ఉందా ఈరోజు? చేసిన ప్రమాణాలు, చేసిన ఒప్పందాలు, చేసిన నిర్ణయాలు ఉన్నాయా? కొంతమంది ఏం చేస్తారంటే వాక్యం వాళ్ళకి నచ్చినప్పుడు, అయ్యా ఇక నుంచి నేను మంచిగా బ్రతుకుతానయ్యా, ఇక నుంచి నా పాప జీవితాన్ని విడిచిపెట్టుకుంటానయ్యా, ఇక లోకంలోకి నేను వెళ్ళిపోనయ్యా అని నిబంధన చేస్తాం. బాగానే ఉంది. మరి తెల్లారే నిబంధన ఏది? నిబంధన చేయటం ఎంత ప్రాముఖ్యమో నిబంధనని కాపాడుకోవడం అంతే ప్రాముఖ్యం. అవిలో కౌరవ కుమారులు ఉన్నారు. వాళ్ళు 50 తండ్రితో ఒక నిబంధన చేసుకున్నారు. ఇంటికెళ్ళి చదువుకోండి. 44వ కీర్తనలో 17 వాక్యాలు ఉంటుంది. 44వ కీర్తన 17 వాక్యాలు ఉంటుంది. వాళ్ళు 50 తండ్రితో ఒక నిబంధన చేశారు. ఏమన్నారంటే, అయ్యా మా తండ్రి అగ్ని చేత కాల్చబడి చచ్చిపోయాడు, మేము ఆడ లేనందున, మేము నీ మందిరంలో ఉన్నందున మమ్మను కాపాడావు, కాబట్టి నీతో ఒక నిబంధన చేసుకుంటున్నాం. ఏంటంటే ఏది ఏమైనా నిన్ను విడిచిపెట్టం, నీ నిబంధన మీరిపోం, మేము నిన్ను విడిచిపెట్టమని ఒక నిబంధన చేశారు 50 తండ్రితో. ఎవరితో నిబంధన చేశారు? 50 తండ్రితో ఒక నిబంధన చేశారు. ఇప్పుడు వారి కుటుంబంలో, వారి జీవితంలోనంట ఎన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చాయంటే, ఎన్ని శ్రమలంటే, ఎంత అవమానం అంటే, అసలు వాళ్ళు రోడ్డు ఎక్కితే చాలంట. వాళ్ళు రోడ్డు ఎక్కితే తుప్పుకుని వస్తున్నారు కొంతమంది. ఏం చేస్తున్నారంట? ఊసేవాళ్ళు కొంతమంది, నవ్వేవాళ్ళు కొంతమంది, ఎగతాళి చేసేవాళ్ళు కొంతమంది. దేనికి? రే వీడు ఏ పాపం చేస్తే, వీళ్ళిద్దరు ఏ పాపం చేస్తే వాళ్ళ అమ్మ నాన్న ఒక్కరోజు చచ్చిపోయారు రా, అలాంటి కడుపులు పుట్టారు వీళ్ళు, వీళ్ళ ముఖాలు చూడకూడదని అనేవాళ్ళు కొంతమంది. మిమ్మల్ని నాన్న చచ్చిపోయారుగా, ఇంకెట బతుకుతారు మీరు, అడుక్కొని తిని బతకండి రా అనేవాళ్ళు కొంతమంది.
లేకపోతే ఇంకో కొంతమంది ఎగతాళిగా మా ఇంట్లో జీతాలు కొనండి రా అనేవాళ్ళు కొంతమంది. ఈ అవమానం తట్టుకోలేక, ఈ నిందలు తట్టుకోలేక, ఈ బాధలు తట్టుకోలేక, ఈ ఎగతాలు తట్టుకోలేక ఒకరోజు మందిరానికి వెళ్ళి మందిరంలో వాళ్ళకి ఎవరున్నారు ఏమా? వాళ్ళకి ఎవరున్నారు? అమ్మ నాన్న లేరు, అమ్మ నాన్న లేరు, బంధువులు కూడా లేరు, ఎవరు లేరు. మందిరానికి వచ్చి మందిరంలో ఏడుతున్నారు, అయ్యా 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 ఇదంతా మా మీదకి వస్తుంది అయ్యా, ఎక్కడికి పోయినా మేము అపహాస్య పాలైపోతున్నాం, నవ్వులు పాలైపోతున్నాం. అయితే ఏం చేస్తారా, నన్ను విడిచిపెడతారా అని అన్నాడు ఆయన. అమ్మో, మేము నీ నిబంధన మీరి ద్రోహులము కాలేమన్నారు. హల్లెలూయా, చెప్పండి చెప్పండి, హల్లెలూయా. మేము నీ నిబంధన మీరి ద్రోహులము కాలేము. ఎందుకు నిబంధన మీరరాయా? ఒడంబడికండి. నిబంధన అంటే ఏమనుకుంటున్నారు? ప్రమాణం అంటే ఏమనుకుంటున్నారు? మనం చేసింది ఎవరితో? సర్వశక్తి గల దేవుడు. బిడ్డరా, నీ స్థితిగతులు మారుస్తాడు ఆయన ఎప్పుడంటే నువ్వు నీ నిబంధనకు కట్టుబడి ఉంటే. నిబంధనకి ఏం చేయాలా? కట్టుబడి ఉండాలా, తీర్మానానికి లోబడాలా, తీర్మానాన్ని గౌరవించాలా, గౌరవించాలా. ఏమంటాడు? ఇంటికెళ్ళి చదువుకోండి. 31వ అధ్యాయంలో 1వ వాక్యంలో ఉంది, నా కన్నులతో నిబంధన చేసుకున్నా. ఏంటోనంట? నా కన్నులతో నిబంధన చేసుకున్నా, కన్యకని ఎలాగ చూశాను, కన్యకని ఎలాగా చూశాను. ఈ మధ్య నిన్నే, ఈ మధ్య కాదు నిన్నే, గొల్లపూడి, వైరా గొల్లపూడి తెలుసా? తెలీదా? ఈ వైరా గొల్లపూడిలో నిన్న రాత్రి 9:40 వార్త వచ్చింది. నాకు వార్తలు వచ్చినాయి. భర్త సెల్ ఫోన్ అడిగిండంట. ఏమడిగిండంట? ఒకసారి సెల్ చూద్దామంటే ఇంట్లో ఉన్న కూరగాయల కత్తి తీసుకొచ్చి కడుపులో పొడిచిందంట. పొడితే ఆడు పారిపోతుంటే బయటికి పోయి మరీ పొడిచిందంట. 5-6 సార్లు కడుపులో పొడిచిందంట. మరి సచ్చిండో బతికిండో రవి ఆయన పేరు. ఆ మహానుభావురాల పేరు రాయలేదు కానీ ఆయన పేరు రాశారు, రవి అట. కట్టుకున్న భర్త ఏమడిగిండు? ఏమా, ఏమైనా నిబంధనలు ఏమైనాయి? చేసిన ప్రమాణాలు ఏవైనాయి? చేసిన వడంబకులు ఏవైనాయి? నిబంధన చేయడం ప్రాముఖ్యం కాదు, నిబంధనని కాపాడుకోవాలా. ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు వచ్చాయా, లేకపోతే అవమానం వచ్చిందా, లేకపోతే కష్టం అనిపిస్తుందా, ఇద్దరు కలిసి బతకండి. అంతేగాని చేసిన నిబంధనని కాపాడుకోకుండా, చేసిన నిబంధనని ఏదో అట్లా విడిచిపెట్టేసి ఆ కట్టుకున్న భర్తను ఆత్మార్చింది. బిడ్డలారా, ఈరోజు చాలా మందికి ఆ నిబంధనకి విలువనివ్వట్లా, ఒప్పందానికి విలువనివ్వట్లా. ఏమంటున్నాడు? నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నా. దేంతో నిబంధన అంట? కన్నులతో నిబంధన చేసుకున్నా. కన్యకనట్లాగా చూశాను, కన్యకనట్లాగా చూశాను. అంటే చూశానంటే చూడలేదనా? ఆ చూడటం కాదు. ఏ చూపు? ఏ చూపు? వ్యామోహపు చూపు. ఏ చూపు? వ్యామోహపు చూపు. మొన్న స్కూల్లో మీకు చెప్పా, పోయినారం చిన్నపిల్ల 8వ తరగతి చదువుతుంది. 8వ తరగతి చదువుతున్న చిన్నపిల్లని తెలంగాణలో ఆ బుద్ధి లేనోడు టీచర్ ముట్టుకొని చోట ముట్టుకుంటున్నాడంట. స్కూల్లో చిన్నపిల్లని, 8వ తరగతి పిల్లండి. ఆ పిల్లని ఆడ ముట్టుకోకూడదు, ఆడ ముట్టుకుంటున్నాడంట. పిల్లలందరూ కలిసి కంప్లైంట్ పెట్టారు. తల్లిదండ్రులు వచ్చి దుక్కు బాతారు. ఆ వయసు ఏంటి, ఆడ వయసు ఏంటి, ఆ పిల్ల వయసు ఏంటి? ఇప్పుడు ఏబు ఒక వయసుకు వచ్చాడు, నడిగారికి వచ్చాడు, లేకపోతే వృద్ధాప్యానికి వచ్చాడు అనుకోండి. ఇప్పుడు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత ఏం చూడాలా? భక్తిలో ఎదుగుతూ ఉన్నాం, ఆత్మను పొందుకున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం. మరి మనం చూపెట్టి ఉండాలా? అందుకన్నాడు, నా కన్నులతో నిబంధన చేసుకున్నా, కన్యకి ఎట్లాగా నేను చూశాను. నీ నోటికి నిబంధన ఉందా? నీ కళ్ళకి నిబంధన ఉందా? నీ చేతులకు నిబంధన ఉందా? నీ కాళ్ళకి నిబంధన ఉందా? నీ దేహానికి నిబంధన ఉందా? లేదు, నిబంధన లేదు. నీ ఇష్టం ఏదైనా చేస్తావు. ఎందుకంటే నీకు ఒక నిబంధన లేదు. ఒకవేళ నీకు నిబంధన చేసినా దానికి కట్టుబడి ఉందామని ఆశ కూడా నీకు. వెళ్ళరా, రూతు జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయి. హల్లెలూయా. ఎవరు అందరంత స్థాయి ఎందుకు వెళ్ళిపోయిందంటే తను ఒక నిర్ణయం చేసుకుంది. ఆ నిర్ణయానికి ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే చేసుకుని వెళ్ళిపోయింది. ఆడికి సరే రావద్దు అందుగా మొత్తానికి వచ్చింది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, తినాలక
వచ్చినంత బో పెడతారా? పెడతారా? అత్త మరి ఏం చేద్దాం, నేను పనికి పోతా, ఆ ముసలామ నేను పనికి పోతా ఇక్కడే ఉండు అని అంది. ఎక్కడికి పనికి పోయానంటే చెప్పింది, పలానా ఊరిలో మన ఊరిలో ఒక పెద్ద ఆయన ఉండి ఆసామి, ఆడికి వెళ్ళి పరిగెరుకొని రామ్మా అంది. ఏమనుకొని రావాలంట? పరిగెరుకుని వచ్చి తనకి తన అత్తకి ఆమె ఆహారం పెట్టుకుంది. బిడ్డలారా, అది కష్టం కాదా? బాధ కాదు అది? అయినా సరే, ఎందుకంటే నిబంధన చేసుకుంది. ఏం చేసుకుంది? నిబంధన చేసుకుంది. బిడ్డలారా, నిబంధన చేసుకున్న తర్వాత ఏమీ లేకపోయినా నిబంధనకు లోబడి ఉండాలా? అన్నీ ఉన్నా నిబంధనకి లోబడి ఉండాలా? అన్నీ ఉన్నప్పుడు ఒక తిరిగా, ఏమీ లేనప్పుడు ఒక తిరిగి కాదు. అన్నీ ఉన్నప్పుడు ఒక తిరిగా, లేనప్పుడు ఒక తిరిగి కాదు. కొంతమంది చూడు, డబ్బులు లేకపోతే భలే నోరు కాసుకొని ఉంటారు. ఏమి లేకపోతే, డబ్బులు లేకపోతే, కొద్దిగా డబ్బులు మెదులుతున్నాయో ఇక ఈ కష్టం. పూటకు ఒక ఊరు తిరుగుతురు పూల రంగడాల. ఎమ్మడి తక్కువదా? పూటకు ఒక చీర కట్టి పూటకు ఒక ఊరు అంటది. డబ్బులు కాసిన ఉంటే, డబ్బులు అసలు ఏమీ లేవనుకో, గొప్ప సుప్ సాంబార్ పొడి. అమ్మాయి ఇలా పెళ్ళి నాకు గిల్లేదు, పో మేము రాం. ఒడిదే అసలు ఏంది కథ? సుంకులు లేవు, ఏమి లేవు, డబ్బులు లేవు. ఉన్నప్పుడు ఒక తిరిగి నిబంధన, లేనప్పుడు ఒక తిరిగి అది నిర్ణయం. నీకున్నా లేకపోయినా యావేతో ఒక నిబంధన చేసావు కదా, నీ అత్తతో ఒక నిబంధన చేసావు కదా, భర్తతో నిబంధన చేసావు కదా, భార్యతో నిబంధన చేసావు కదా, ఆ నిబంధనకి నువ్వు లోబడు. నువ్వు చేసిన ఆ నిబంధనే, నువ్వు తీసుకున్న ఆ నిర్ణయమే, నువ్వు చేసిన ఒడంబడికే నిన్ను రేపు ఉన్నత స్థితిలో నిలబెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు అన్నారు, పౌలు అంటాడు, బ్రతుకుటే యేసయ్య, చావైతే నాకు లాభం. బ్రతికితే ఆయన కోసం, చచ్చిపోయినా ఆయన కోసమే. మరి అందుకుగాను ఏ శ్రమ రాలేదనుకుంటున్నారా? ఏ బాధ రాలేదనుకుంటున్నారా? ఏ నిందలు రాలేదనుకుంటున్నారా? ఏ అవమానం రాలేదనుకుంటున్నారా? లేదు, నిందలు వచ్చాయి, అవమానం వచ్చింది, ఆ బ్రతుకు నవ్వులు పాలైంది. పౌలు తన పడిన బాధలన్నీ కొరింథీ పత్రిక 2వ పత్రిక చెబుతూ ఉంటే కొరింథీ సంఘం ఆశ్చర్యపోయినట్టుగా బాధలన్నీ చెబుతున్నాడు. అన్ని బాధలు పడ్డాడే, మరి ఎందుకు ఆయన విడిచిపెట్టలే? నిబంధన, తీర్మానం, ఒడంబడిక, నిర్ణయం. రూతు చేసుకున్న ఆ నిర్ణయమే రూతు జీవితాన్ని మార్చేసింది. హల్లెలూయా. అందుకని బిడ్డలారా, నిర్ణయం చేసి నువ్వు, మనం కూడా చేసిన నిర్ణయాలు భర్తతో చేయలేదా? యావీతో చేయలేదా? చేశాం. మరి చేసిన నిర్ణయాలన్నీ ఏమైపోయినాయి? ఒకరోజు అబ్రహాం లింకన్ అమెరికా దేశానికి అధ్యక్షుడిగా ఉన్న రోజులు, తను చనిపోకముందు తన తల్లి క్యాన్సర్ రోగంతో చచ్చిపోయిందంట. ఆ చచ్చిపోయే ముందంట అబ్రహాం లింకన్తో 3 ప్రమాణాలు చేయించుకుందంట. 3 ప్రమాణాలు చేయమందంట. అరే రారా అందంట. చిన్నప్పటి నుంచి భక్తిగా పెరిగింది, భక్తిగా పెంచుకుంది తన కొడుకుని. ఎంత భక్తిగా పెంచుకుందంటే, అంత భక్తిగా పెంచింది. తను చనిపోయే స్థితి వచ్చింది. ఒకవేళ యవనస్తుడు పడిపోతాడేమో, పాడైపోతాడేమో, ఒకవేళ నాతో నిబంధన చేస్తే కనీసం నన్ను నేను గుర్తులేకపోయినా ఈ నిబంధన అనుకొని నాతో ఒక ప్రమాణం చేయనా అందంట. ఒక నిబంధన చేయబట్టే చేతులు చేసుకుని నిబంధన చేశాడంట. అమ్మ చెప్పన్నాడు, ఇదిగో ఒకవేళ ఈ స్థితిలో నువ్వు ఇట్లా ఉండవు, నువ్వు నమ్మకంగా బతుకుతున్నావు కాబట్టి ఏదో ఒక రోజు 50 నిన్ను ఖచ్చితంగా ఏం చేస్తాడు, ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని వెళ్ళిపోతాడు. కాబట్టి ఏదొచ్చినా నువ్వు ఎంత స్థితిలో, దీన స్థితిలో ఉన్నా, దరిద్ర స్థితిలో ఉన్నా, ఐశ్వర్యవంతుడిగా ఉన్నా ఏం చేయదు తెలుసా? తాగొద్దు. ఏం తాగొద్దు? సిగరెట్ కూడా తాగొద్దు. ఏం తాగొద్దు? సిగరెట్ తాగొద్దు, మందు తాగొద్దు. తర్వాత లోకంలో డబ్బులు వస్తాయి, అధికారం వస్తుంది, నాకు ప్రాకులాడద్దు, ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిబంధన చేసుకున్నాడు. ప్రమాణం చేసి తల్లి కాబట్టి నిబంధన చేశాడు. కొన్ని రోజులు తల్లి చనిపోయింది. చనిపోయిన తర్వాత బిడ్డలారా, కట్లు నరుకునే వ్యక్తి అంట అబ్రహాం లింకన్. ఏం చేసేవాడంట? కట్లు నరుకునే వ్యక్తి అంట. ఆ దేశంలో మన లెక్క ఇన్ని కులాలు, ఇన్ని జాతులు ఉన్నవాడ, నల్లోళ్ళు తెల్లోళ్ళు ఉంటారు అక్కడ. అమెరికాలో ఎవరు ఉంటారు? నల్లోళ్ళు తెల్లోళ్ళు. ఈసారి ఆ ఊర్లో ప్రెసిడెంట్ పోటీ చేయడానికి నల్లోళ్ళకి వచ్చిన అధికారం వస్తే ఎందుకని మంచిది అనుకొని పోటీ చేశాడు. ఓడిపోయాడు.
పోటీ చేశాడు, ఓడిపోయాడు, పోటీ చేసి ఓడిపోయాడు, అట్లా చాలాసార్లు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత మొత్తానికి అబ్రహాం లింకన్ పేరు అమెరికా అంతా మారుమోగుతుంది. ఎవడో వాడు పొద్దాలు పోటీ చేసి ఓడిపోతానంట అని ఆ పేరు మారిపోతుంది. మొత్తానికి ఆయన గమనించారు పెట్టారా, ఒకరోజు ఆయన అమెరికా అధ్యక్షుడయ్యాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎలాగైతే డొనాల్డ్ ట్రంప్ గారు అధ్యక్షుడయ్యాడో అందుకంటే ముందుగానే అబ్రహాం లింకన్ గారు అధ్యక్షుడయ్యాడు. తన అధ్యక్షుడైన తర్వాత ఒకరోజు ఆ సైన్యాన్ని చూద్దామని సైన్యానికి వెళ్ళాడంట. సైన్యం ఎట్లా పనిచేస్తున్నారో, వాళ్ళు మంచిగా డ్యూటీ చేస్తున్నారో చేయట్లేదో చూద్దామని ఆ సైన్యానికి వెళ్తే ఈ వస్త్ర సంగతి తెలిసి ఆ సైన్యాధిపతి అంట వేరే దేశం నుంచి గోల్డ్ బ్యాగ్ సిగరెట్ తెచ్చినంట. గోల్డ్ బ్యాగ్ అది అంటారు ఇసా గారు, కింగా గోల్డ్ ఫిల్టర్ పెద్ద సిగరెట్ ఎక్కడి నుంచి తెచ్చిందంట. తాగడానికి ఓ మంచి బాటిల్ తీసుకొచ్చిందంట. ఏ దేశాల నుంచో ఎన్ని వేల ఖర్చు పెట్టాడో. తినడానికి ఓ మంచి భోజనం తీసుకొచ్చి అక్కడ పెట్టాడంట. ఈ లోపల అబ్రహాం లింకన్ వచ్చాడంట. వచ్చిన తర్వాత ఆ సైన్యాధిపతి, సార్ నమస్తే సార్, నమస్తే సార్ అన్నాడంట. మొత్తం చూస్తుందో ఏం జరిగింది తెలుసా? ఈ లోపు అన్నాడంట, సార్ రైతు ఏంది భోజనం చేద్దాం అన్నాడంట. భోజనం చేద్దామంటే మరి భోజనం చేయాలంటే వేగ చేస్తారా? భోజనం లోపల పోవాలంటే ముందు ఏం పోవాలి లోపలికి? సుక్క పడితేనే మొక్క పోయేది. సుక్క పడకుండా మొక్క పడదో, సుక్క పడాలా. సార్ నీకోసం తెప్పించమంటే నాకు అవసరం లేదు, నువ్వు దాగన్నాడు. సార్ అదేది సార్ అట్ట అంటున్నారు. అట్ట అనమాకండి సార్ అంటే, లేదు నాయన నేను తాగను, నేను తీసుకోను, నాకు అవసరం లేదు, నువ్వు తీగు, నేను పెద్ద ఫీలింగ్ ఇంకా నువ్వు తీసుకున్నాడండి. 2 వాడేలాగా ఇచ్చిందండి. మొక్క తీసుకొచ్చి పెట్టా. నేను ఈ టైంలో ఇంత కఠినమైన ఆహారం తినలేను, అయినా నాకు ఈ ఆహారం కూడా వద్దు, ఏదో జ్యూస్ ఇంటి తాగితన్నాడంట. అదే సార్ నీకోసం వేరే దేశం తెచ్చిన సార్ అంటే, పర్లేదు నాకు వద్దన్నాడంట. ఊరు నాయన అది ఇది ఈడే లాగిచ్చాడు. కొంతమంది లాగిస్తారు, ఆ కృప ఉంటుంది, మనం ఏం చేసేది లేదు. వద్దన్నారు అనుకో, నీకు వద్దేది నాకేంటి, నాకేమో తక్కువ అనుకున్నా, అని మొత్తం లాగిచ్చింది, మొత్తం నాకు ఎదురు పెడతా సట్టి. అలాంటి వాళ్ళు ఉంటారు దేశంలో, లేదా చెన్నారులు కూడా ఉన్నారట. సార్ మందు తాగల, మొక్క తినలా, కనీసం ఈ సిగరెట్ అని తాగండి సార్ అన్నాడంట. నాకు వద్దాయి అన్నాడంట. ఏంటి సార్ మందు తాగమంటే మందు తాగల, మొక్క తినమంటే మొక్క తినలా, కనీసం సిగరెట్ తాగమంటే సిగరెట్ కూడా తాగలేదంటే అటు మళ్ళీ అన్నాడంట, అయ్యా ఎందుకు తాగట్లేదు ఒకసారి నాకు కారణం చెప్పండి అన్నాడంట. 30 ఏళ్ల క్రితం మా అమ్మతో ఒక నిబంధన చేసుకున్నాను అన్నాడంట. 30 ఏళ్ల క్రితం మా అమ్మతో ఒక నిబంధన చేసుకున్నానయ్యా అన్నాడంట. ఏ నిబంధన సార్ అన్నాడంట. ఆయన అడ్డే తిరిగాడంట, ఆయన అడ్డే చూస్తున్నాడంట. ఆయన చెబుతుంటే వీడు కంటము నీళ్ళు లొట్టలొట్లాడు గారిపోతున్నాయి అంట. వీడికి ఆయన చెబుతున్నాడు, ఏమని కథ చెబుతున్నాడు. మేము ఎట్లా ఉండేవాళ్ళం, మా నాన్న చిన్నప్పుడు చనిపోయాడు, మా అమ్మ నన్ను బతికిచ్చింది, పెద్దోడు చేసింది, చనిపోయే ముందు నాతో ఒక ఉడంబడిక చేసుకుంది, ఈ రోజుకి నాకు అదే ఉడంబడిక అంటే ఆడు తిరిగి అట్లా చెప్పేటి తిరిగే లోపు తిరిగేసరికి ఆయన అన్నట్టు గట్టిగా చేతులు పెట్టుకొని, మీలాంటి అమ్మ నాకు ఉంటే ఎంత బాగుంటుంది అన్నాడంట. మీలాంటి అమ్మా వాళ్ళంట అమ్మే అంత తేడా తీడి దగ్గరే ఉంది. అమ్మలో తేడా ఉండదు, నాన్నలో తేడా ఉండదు. హల్లెలూయా. తీర్మానం చేశావు, మరి తీర్మానం నిలబెట్టుకుంది అది. ఆహారం ఉందని తింటావా, అవకాశం ఉందని తాగుతావా, అవకాశం ఉందని తింటావా, అవకాశం ఉందని తిరుగుతావా? అసలు విచిత్రం. నన్ను ఇట్లా చెప్పనేయండి, మీ ఎప్పుడు ఆపిన ఉంటారా? మీ సూపులు చెబుతున్నా ఆపినట్టుగా, అయినా ఆగను. హల్లెలూయా. వాళ్ళు లైవ్ ఎంతమంది చూడండి, అసలు ఆగనంటే ఆగను. భర్త ఇంట్లో లేకపోతే అర్ధగంటలో సింగం తిరిగి వచ్చింది 2 బజార్లు. 2 బజార్లు మొత్తం తిరిగి వస్తుంది. ఒకళ్ళు వత్తన సంగతి తెలిస్తే అసలు ఏ విరగందాలు ఇంట్లో కూర్చోడు, పిల్లలు కూర్చోడు. అదేనా నిబంధన కాపాడుకోవటం అంటే? రూతు తను ఊహించలా నేను రాబోయే రోజుల్లో గొప్పదాన్ని అయితని, కనిపెట్టారా? ఆ నిర్ణయానికి లోబడింది. అందుకే చెబుతున్నా, ఈరోజు నువ్వు ఏ నిర్ణయం చేసుకున్నావో ఆ నిర్ణయానికి లోబడి ఉండు, దానికి కట్టుబడి ఉండు. అది కష్టమైన, బాధ అయినా, వ్యాధి అయినా, రోగమైనా, సమస్య అయినా, అది కరువైన, ఉపద్రవమైన, అప్పులైనా, ఏదైనా సరే నువ్వు ఆ నిబంధన నిలబడి ఉండు.
రేపు నువ్వు చేసుకున్న నిబంధనే నిన్ను ఉన్నత స్థాయిలోకి తీసుకొని పోద్ది. హల్లెలూయా. చూద్దాం గట్టిగా అందరూ హల్లెలూయా. రెండో మాట కూడా చూడండి బిడ్డలారా, రెండో మాట కూడా చూడండి. రూతు గురించి 2వ అధ్యాయం 7వ వాక్యం, అక్కడే 2వ అధ్యాయం 7వ వాక్యం చదువుతాం. ఆమె నేను కోయువారి వెనుకకు పనుల మధ్యన ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి, ఇగో ఈ మాట మీరు జాగ్రత్తగా, ఆమె వచ్చి ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఏరుకొని చూడేను. హల్లెలూయా. చెప్పండి అందరూ హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ మిమ్మల్ని ఒక మాట్లాడి చెప్పండి. మా రాయలమ్మ గారు చెప్పు. వరి కోత అంటే ఏ కోత అంటే వరి కోత అంటే ఇప్పుడంటే మిషన్లు వచ్చినాయిలే, ఇప్పుడుగా చెప్పేది వరి కోత అంటే చెబుతున్నా. వరి కోత అంటే పనులు వేస్తుంటారుగా, పనులు వేస్తుంటారా? పనుల మధ్యలో కొంతమంది తింగరోళ్ళు సరిగా వేయరు, కొంతమంది మాది కాదుగా మత్తగారు సొమ్ము అడిగి చేస్తారు. నేను గొప్ప కోసం చెప్పను కానీ నేను ఇంచుమించు పెట్టారా 7 సంవత్సరాలు ఊరుకోతకు పోయా, 7 సంవత్సరాలు ఊరుకోతకు పోయా. దుక్కి దున్నిన దాకా నేను ఆ మునం గుర్తుపడతా. దుక్కి దున్నిన దాకా, మళ్ళీ దుక్కి దున్నిన దాకా ఉరుపు అట్టే ఉంటాయిగా కోసిని. నేను పోయి చెబుతా ఇది నా మునుమని చెబుతున్నాను, ఇది నా మునుమని చెబుతున్నాను. ఎందుకు తెలుసా? కొంతమంది ఒళ్ళు వంకొని కోస్తారు, ఒళ్ళు వంచరు. నాకు తెలియలా, ఫస్ట్ నాకు అట్లా అలవాటు అయింది, నాకు అదే అలవాటు వచ్చింది. ఏ అలవాటు? ఒకరోజు చచ్చిపోయాడు, బతికిండో రెడ్డి సీతయ్య గారు, రెడ్డి సీతరాయ గారు అన్నట్టు గిట్టు మీదకి వచ్చి కూర్చోండి. ఫస్ట్ ఆయన దగ్గర పోవడం అప్పుడే, అంటే అంతకుముందు పోయిను ఆయన దగ్గర పోవడం అప్పుడే. పెద్ద పిచ్చమ్మ గారు మేత్రి, కంచిపోక పెద్ద పిచ్చమ్మ గారు మేత్రి, వాళ్ళిద్దరు గిట్టు మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మేమందరం వరకు కోతున్నాం. ఆయన అండు ఆ అబ్బాయి ఎవరు అండు, ఆ మధ్యలో వాడు ఎవడు అని అంటే ఆమె పేరు చెప్పింది అంతే. నేను అప్పుడే అనుకున్నా వాళ్ళని. ఎందుకని అట్లా కనపడుతుంది పని. నేను 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 కుప్పకొళ్ళు పోయేది, పోయిన ప్రతిసారిని దాన్ని గుర్తు చేసుకుని ఇది నా మును, ఈ బళ్ళో ఇది నా మును. అంత స్పష్టంగా నాకు కనబడేది, అంత స్పష్టంగా నాకు కనబడేది. రూత్ అంట ఉదయం మొదలుకొని సాయంత్రం దాకా పని చేస్తుందంట. పనుల మధ్యలో ఏరుకొనేస్తారు మిమ్మల్ని, పనుల మధ్యలో. పనులు కాదు, గూడేసిన తర్వాత పొలంలో గడిగి పెట్టినాడు నిన్ను. గూడేసినా కానీ మా గొడ్లు మేయాలక, ఏం మేయాలా, మా గొడ్లు మేయాలా, అప్పుడు దాకా ఎవడు లోపల రావడానికి వీల్లేదు అంటాడు. ఎందుకు? మరి మన సంగతి నాకు తెలుసు, మనం గుడి మిగుతాం, గుళ్ళో లింగాన్ని కూడా మిగుతాం. మరి మన వాళ్ళ అడ్డవాళ్ళం. రూత్ అంట పనుల మధ్యలో ఏరుకుంటుందంట. పనుల మధ్యలో కూడా బిడ్డారు చూడండి, ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు అంట. అంటే బిడ్డారా, రూతులో ఉన్న గొప్పతనం ఏంటి తెలుసా? రూతుని ఉన్నతమైన స్థాయిలోకి నిలబెట్టిందంటే ఏంటి తెలుసా? కష్టపడే మనసు. ఏ మనసు? కష్టపడుతుందండి, కష్టపడుతుంది. ఆ వయసులో ఏనికా బాధ? భర్త ఉన్నాడా? పిల్లలు ఉన్నారా? ఆస్తిపాస్తులు ఉన్నాయా? మరి ఎవరి కోసం కష్టపడాలా? రేపు ఆమె ఉన్నతమైన స్థితిలోకి అయిపోతాన సంగతి ఆమెకు తెలుసా? తెలీదు. అయినా సరే ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కష్టపడుతుంది. ఇలా కష్టపట్లా మేము గొప్పవాళ్ళం కావాలా? అయ్యో దీవించయ్యా, దీవించయ్యా. నీ ముఖం దీవించేది. ఉపవాస ప్రార్థనలో ఏంటి ఉపవాస ప్రార్థన? రేపు రాత్రి ఉపవాస ప్రార్థన మనకు కూడా నిలబడి బారా. ఉపవాస ప్రార్థనలు కూడా అయ్యా నన్ను బలపరచయ్యా, నన్ను ఆత్మలు వర్ధిలింపు చేయయ్యా, అయ్యా ఆత్మీయ జీవితంలో నన్ను ఉన్నతమైన శిఖరాలు ఎక్కించయ్యా, ఆ ఆత్మతో నింపయ్యా, ఆత్మవరాలతో నింపాను. ఆ ప్రార్థన కాదు, ఉపవాస ప్రార్థన అయినా గృహకుడికైనా ఆశీర్వదించు, 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 ఆశీర్వదించు. ఇన్నిసార్లు దించు 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 అంటే ఒక్కసారిగా దించకపోతే ఒకసారి ఆగరాదు ఆ మాట. మనకన్నా ఉండాలిగా, ఉండాలి వద్దా ఏమా? మరి ఆగరాదు. ఎప్పుడు దించుడు? నువ్వు ఏదో పెదాలతో 4 మాటలు పలికితే ఆశీర్వాదం రాదు. కష్టపడి పని చేయటం నేర్చుకోవాలి.
ఏం చేయాలా? కష్టపడి పని చేయాలా. సోమరుడు బాగుపడ్డావు. సోమరుడు 24 గంటలు ప్రార్థన చేయి కాక, ఎన్ని గంటలు ప్రార్థన? 24 గంటలు ప్రార్థన చేయి. నువ్వు 24 గంటలు ప్రార్థన చేయి, నువ్వు బాగుపడితే నన్ను అడుగు. అప్పుడు లైవ్లో ఉన్నోళ్ళు కూడా కష్టపడి పని చేయి. వాక్యం చెబుతున్నమాట. 6 దినములు ఏం చేయాలంటే కష్టపడి పని చేయాలంట. ఏం పని చేయాలంట? అక్కడ కష్టపడే మాట వాడిన ఆయన. ఏం చేయాలంట? కష్టపడాలి. కష్టపడకుండా ఉన్నత స్థితిలోకి రావు. మనకి ఆశ ఏంటంటే ఏదేదో చేద్దాం, మేఘాల్లో తిరుగుదామని ఆశ ఉంటుంది. ఎక్కడ తిరుగుదామని? భూమి మీద కాదు, మేఘాల్లో తిరుగుదాం ఆశ ఉంటుంది. మరి నువ్వు పని చేసేది ఏడా? కాసేపు ఆ ఊరు అంటూ, కాసేపు ఈ ఊరు అంటూ, కాసేపు ఆడు తినమంటూ, కాసేపు ఏడు తినమంటూ, కాసేపు వాడి పిల్ల అంటూ, కాసేపు వీడి బంతి అంటూ, కాసేపు అదంటూ, కాసేపు ఆ పార్టీ అంటూ, కాసేపు ఈ పార్టీ అంటూ, కాసేపు ఆ మీటింగ్ అంటూ. ఇంకెప్పుడు నువ్వు పని చేసేది? కష్టపడే మనిషేది, కష్టపడే మనిషేది. 6 రోజులు కష్టపడు. ఎన్ని రోజులు కష్టపడాలా? 7 రోజులు ఏం చేయాలా? 5 రోజులు కష్టపడాలా? ఏనండి జాతకు ఒక మంచి మాట చెబుతా. 6 రోజులు కష్టపడకపోయినా నీకు ఉన్నత స్థితి రాదు. 7 రోజులు కష్టపడినా నీకు ఉన్నత స్థితి రాదు. ఆ మాట మీకు అర్థమైందా అమ్మా? అర్థమైందమ్మా? 6 రోజులు కష్టపడకపోయినా నీకు మంచి స్థితి నువ్వు రాలేవు. 7 రోజులు నువ్వు కష్టపడ్డావు అనుకో, నిన్న మాకు పని లేదు, ఇవాళ శనివారం, ఇవాళ పనికి రమ్మన్నారు అనుకొని ఇవాళ నువ్వు పనికి పోయినావు అనుకో, అంతే. ఎప్పుడు కష్టపడాలా? కష్టపడే రోజు కష్టపడాలా. కష్టపడే రోజు ఏమో సోమరోడు అంట అందరు విత్తనాలు వేస్తుంటే వీడు తిని పడుకుంటారంట. ఇప్పుడు కాదు చేసేది మాకు తెలియదా? జూన్ నెల రావాలా, జూలై నెల రావాలా అంటుంటాడు వీడు. ఈలోపు అందరు విత్తనాలు ఇస్తారు, అందరు సేల్ అయిపోతాయి. అప్పుడు లెగుతుంటే వీడు వ్యవసాయం చేయడానికి. అప్పుడు ఎండ పెటపెటలాడుతుంటుంది, లేకపోతే వాన దంచుతుంటుంది. అగో ఆరాలు అంటాడు. ఎట్టేస్తాడు? తోట వేయాలంటే నెల ఆరొద్దా? సాలు వేయాలిగా, ఆరాలుగా. ఆరంటాడు, వారం అయిపోద్ది. రేపు వేద్దాం, ఆ రాత్రి మళ్ళీ వాన వచ్చింది వాడికి. ఆ రాత్రి వచ్చింది మరి వాన. వేసిన వాళ్ళు ఏమో 50 తండ్రి కోపం వల్ల మాకు మంచి వాన వచ్చింది అంటారు. వాడేమో ఈ వాన రాకుండా ఈసారి వేద్దవాటాడు. వాడికి వేయడం ఎప్పుడుకో వేస్తాడు, ఎప్పుడుకో అందరూ ఇంకెత్తినప్పుడు వేస్తాడు. మనం కూడా చూద్దాం, ఎవడు ఈ తోట వేసినవాడు అనరా? పంట కోసినప్పుడు అంట ఎట్ట వాళ్ళకి 50 బత్తాలు బండి అంటగా, వాళ్ళకి 30 క్వింటాలు అంటగా, మానే 6 క్వింటాలు మోవైని. యాడిని చూస్తాయి అమ్మా? మీరు అనుకుంటారా ప్రార్థన చేస్తారని? కష్టపడు. ఏం చేయాలా? చెమట దారబోయి అన్నాడుగా ఆదామా, నువ్వు కష్టపడి పని చేసుకోవాలా. ఏర్పడి చేయాలా? బిడ్డరా, దైవజనుడు పౌలు అంటాడు, ఈ నా చేతులు కష్టపడ్డా అంటాడు. కొరింథీ అపోస్తుల కార్యాల్లో 20వ అధ్యాయంలో 34వ వాక్యం ఉంది. ఈ నా చేతులు కష్టపడ్డాయి. బైబిల్లో చాలామంది దైవజనులు ఉన్నారు, చాలామంది సేవ చేశారు, అపోస్తులు ఉన్నారు, మంచి మంచి ప్రవక్తలు ఉన్నారు. కానీ ఎవరికి లేనంత ధన్యత పరిశుద్ధాత్ముడు అపోస్తలుడైన పౌలు గారికి ఇచ్చాడు. కారణం ఏంటి? ఎందుకున్న కారణం? అందరు అంటాడు ఆయన. కొరింథీ పత్రిక రాసుకుంటూ అంటాడు, 2వ కొరింథీ పత్రిక రాసుకుంటూ అంటాడు ఆయన. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో 23వ వాక్యం ఉంటుంది. చదవనా మాట త్వరగా. కొరింథీ రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వాక్యం. వారు యాషోమేసే పరిచారకుల వెర్రి వారి వలె మాట్లాడుతున్నాను, నేను కూడా మరి ఎక్కువగా యాషోమేసే పరిచారకునే మరి విశేషముగా ప్రయాసపడ్డా. హల్లెలూయా. ఎట్టపడ్డంట? మరి విశేషంగా ప్రయాసపడ్డంట. అందరూ ప్రయాసపడుతున్నారు కానీ అందరికన్నా ఎక్కువగా ప్రయాసపడ్డా. అమ్మ ఇప్పుడు మీరు కేజీ లెక్క పత్తి ఎత్తున్నారు, ఎక్కువ ఎవరైతే అమ్మో వింటున్నావా? ఇక నీ జోలికి రావట్లేదు, నీకు పండగే, ప్రతి సబాత్ రోజు పండగే. ఏం చేస్తావు? నీకు ఆ కృపించండి, అవేతండి లైవ్ పెట్టి చేసేది ఏమి లేదు. ఎవరికి ఎక్కువ అయితే అమ్మా? కొంతమంది అంటారు, ఆ పట్టు బాగుంది, మా పట్టు బాగోలేదు,
లేకపోతే అంటారు. పడితే ఏముండదు. కుప్పలు కుప్పలు అందుకొని పోయిందంట. ఏమేమో శుభ్రంగా అనుకుని పోతుందంట. అబ్బా నీ శుభ్రం మాకు తెలియదేక. పడితే నువ్వు కష్టపడితే ప్రయాసపడితే ఎక్కువ వస్తాయి, ప్రయాసపడకపోతే అందరితో పాటు వస్తాయి. దైవజనుడు పౌలు ప్రయాసపడ్డాడండి. నేను మరి విశేషముగా ప్రయాసపడ్డా. పౌలు ఈరోజు ఎందుకంత ఉన్నత దృష్టిలోకి వెళ్ళిపోయావా అంటే నేను ప్రయాసపడ్డా. ఆయన అంటాడు తర్వాత, ప్రయాసపడి నేను కాదు కానీ నాకు తోడై ఉన్న యావే కృప. అంటే ఈరోజు నువ్వు ప్రయాసపడితే ఆయన తన కృపను ఎక్కిస్తాడు. ఆ కృపతో నువ్వు ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతావు. హల్లెలూయా. ఈరోజు చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులు ప్రయాసపడుతుంటే పిల్లగాళ్ళు తిని ప్రశాంతంగా పడుకుంటున్నారు. తల్లిదండ్రులు ఏమో కష్టపడుతుంటారు, పిల్లగాళ్ళు ఏమో పెడుతుంటారు. భార్య కష్టపడుతుంటుంది, భర్త ఏం చేస్తుంటాడు? మెయింటైన్ చేస్తుంటాడు. మరి అది పెద్ద విలాసాయ. ఏం చేద్దాం? నెలకు వచ్చేది ₹1,00,000 జీతమా? మరి ఎట్లా మెయింటైన్ చేయాలా? దీనికి ఎంత ఖర్చు పెట్టుకోవాలో ఏం మెయింటైన్ చేస్తుంటాడు. ఏ డబ్బులు అంటాడు. మళ్ళా మరి ఆడపాట పనికి కష్టపడకపోతే ఎట్టొద్దండి. రెక్కల కష్టార్జితం చేత మిగులుబడి కలిగింది. సైతాన్ని కూడా ఏముంది తెలుసా? నువ్వు అతని చేతి పనిని ఆశీర్వదించేవంది. ఏబుతో ఏముంటుంది? నువ్వు ఆయన చేతి పనిని ఆశీర్వదించావు అంటే నువ్వు ప్రయాసపడితే నీ ప్రయాసను ఆయన ఆశీర్వదిస్తాడు. నువ్వు అసలు కష్టపడకుండా సోమరదానిలాగా తిని పడుకుంటే నువ్వు ఎట్టపోతావు ఉన్నతమైన స్థితిలోకి? వాళ్ళేవో ఇప్పుడు చూడండి బిళ్ళారా, ఉద్యోగం వచ్చింది అని చూస్తారు. ఉద్యోగం ఏకొచ్చింది అనుకుంటున్నారా? వాడు రాత్రి మగుళ్ళు కష్టపడి చదవాలా, పుస్తకాలు చదవాలా. ఇంతలా ఉంటే పుస్తకాలు. ఈ మధ్య నేను ఒక 6 పుస్తకాలు కొంతమందికి అమ్మా. వెయ్యిలేదు అమ్మా. 500 కొని 300కి అమ్మా. ఎందుకు కొని? డబ్బులు ఎక్కువ అనుకుంటున్నారా? వాటి వల్ల కొంతమంది మేలు పడతారని. నేను ఇచ్చినోడేమో 4 రోజులు పుస్తకం చదువుకున్నా. నా దగ్గర ఒక పుస్తకం పెట్టుకుని 4 రోజులు చదువుకున్నా. ఆయన అడిగా ఈ మధ్య కనబడితే, నా పుస్తకం చదివినవి అంటే ఒక అధ్యాయం చదివినని అంటాడు. మళ్ళీ ఒక అధ్యాయం చదివి మళ్ళీ నవ్వుతున్నాడు. నాది పుస్తకం చదివి నెల రోజులు అయిపోయింది ఇప్పటికి. ఎట్లా బైబిల్ చదవు, వాక్యం చదవు, మోకాళ్ళు వేసి ప్రార్థన చేయవు. కాసేపు మోకాళ్ళు ఎత్తే అమ్మో 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 ఎక్కడ లేని నొప్పులు నీకు వస్తాయి. మోకాళ్ళు ఏటో బైబిల్ చదవడం చేత కాదు, ప్రార్థన చేసుకోవడం చేత కాదు, పని చేయడం చేత కాదు. మరి ఏం కావాలా? నేను కూడా గొప్పదాన్ని కావాలి. ఉట్టుకెగలేనమ్మంట. ఉట్టుకెగడం చేతగా ఉందో జాండెత్తు. ఎట్టండి? ప్రయాసపడండి. అందుకని పౌలు అంటాడు, యెహోవా మీ ప్రయాస ఏం కాదు, వ్యర్థం కాదు. ఒక ఆయన అన్నాడు, శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అయిద్దట. శ్రమ నీ ఆయుధం అయితే విజయం ఏమైంది? మనకే సుఖం ఆయుధం. సోమరుడు అంట మంచం మీద తిరుగుతుంటాడంట. ఉతక మీద తలుపు తిరిగినట్లు, సామెతల్లో ఉన్నాయి మాటలన్నీ. ఉతక మీద తలుపు తిరిగినట్లు సోమరుడు మంచం మీద అటు ఇటు తిరుగుతుంటాడంట. ఇప్పుడు తలుపు ఉంది, అటు ఇటు తిరుగుతుంటుంది. దేని మీద ఉంది? ఉతక మీద ఉంది. సోమరుడు ఏం చేస్తుంటాడంట? మంచం మీద అటు ఇటు తిరుగుతుంటాడు, బండ్ల మీద అటు ఇటు తిరుగుతుంటాడు. ఎప్పుడు పనిలో ఉండవు, ఎప్పుడు పని చేయరు. వెళ్ళరా, జాగ్రత్త. కష్టపడే సమయంలో కష్టపడాలా. ఇప్పుడు యాభై తండ్రి మిమ్మల్ని పని చేసుకోవడానికి నియమించాడు. అందులో నువ్వు నమ్మకంగా పని చేసుకుంటే రేపు ఆ పని నువ్వు ప్రయాసపడి దాన్ని పెట్టుబడిగా పెడితే నీ పిల్లలకి రేపు వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. నువ్వు దర్జా కూర్చొని తినొచ్చు. నువ్వు ఇయ్యాల కూర్చొని తింటే అసలు మేము ఏం పనికి పోము. ఏం చేస్తారు మరి? మా ఆయన తెత్తడు, మేము ఇంట్లో కూర్చుంటాం, తర్వాత ఇక చెప్ప పట్టుకోవటమే. ఎవరు అడగ తెలుసా? మీకు పొదుపు వచ్చినాయి అంటగా ఒక 10,000 చదురుతువా? ఏం బట్టలు కొన్నా చదవటానికి. మొన్న వెళ్ళేసి తిరిగిందంటగా. ఎవరు చెప్పారు? గుప్తా గారు చెప్పిండు. అర్జెంటుగా అవసరం ఉంది, ఒక 5,000 ఇయ్యి రాదు. ఏడ్చి తెస్తారు ఏమా? తీరియా? ఏందండి
నేర్చుకోండి. నా చేతులు కష్టపడి అంటాడు ఆయన, నేను మరి విశేషంగా ప్రయాసపడ్డాడు అంటాడు. రూత్ అంట ఉదయం మొదలుకొని సాయంత్రం దాకా పని చేస్తుందంట. మసీదులకు తీసుకెళ్ళండి. ఆమె పడిన ప్రయాసే యావెత్తును చూశాడు, ఆ తీర్మానం చూశాడు, ఆమె పడిన ప్రయాస చూశాడు. బిళ్ళరా, ఒకళ్ళు మీరు అనుకోవచ్చు మేము 20 ఏళ్ళు పెట్టి కష్టపడుతున్నాంగా అంటారా? దగ్గర పడుతుంది మీ తల పైకెత్తే రోజు, అప్పుడు దాకా ఆగాల. మీరు ఆగకుండా అట్లా ఉరుకులు పెట్టారనుకో. కాబట్టి బిడ్డలారా, ఒక రోజు వస్తుంది, నియమించిన రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు తప్పకుండా ఆయన ఏం చేస్తాడు? తలపైకి ఎత్తుతాడు. హల్లెలూయా. రూతు తలపైకి ఎత్తాడు ఆయన. కారణం ఏంటంటే కష్టపడే మనసు. మూడో మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. రూతు గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యం, 3వ అధ్యాయం 10వ వాక్యం. 2:10, 3:10. అందుకామె సాగిలపడి తల వంచుకొని ఏమి చూసి, పరదేశివైన నాయందు లక్ష్యముంచితివి, నీకు కటాక్షము కలిగిందో నాకు చెప్పయ్యా నందంట. బోయాజు, అమ్మా బోయాజు అంటున్నాడు రూతు అడిగిన దానికి. రూతు అంటుంది, అయ్యా ఏమి చూసి నా యందు నువ్వు కటాక్షించావయ్యా? నేను విధవరాలను కదా, భర్త లేని దాన్ని, ఆస్తిపాస్తు లేని దాన్ని, ఏమి చూసి నా మీద నువ్వు కటాక్షం చూపావు అని అంటే బోయాజు అంటున్నాడు, మా చదువు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకి చేసినదంతా నాకు వినబడింది. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు బిడ్డలారా, రూతు ఎందుకంత ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిపోయింది అంటే, ఎందుకంత దీనస్థితి నుండి ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోయిందంటే, ఒకటి తీర్మానానికి ఖచ్చితంగా కట్టుబడే ఉంది. రెండోది శ్రమపడే మనసు ఆమెది. ఏ మనసు? జులాయిగా తిరిగే మనసు కాదు. 6 రోజులు కష్టపడి పని చేయాలి. 6 రోజులు ఏం చేయాలా అమ్మా? ఏం చేయాలా? కష్టపడి పని చేయాలి. మూడో మాట అడుగుతున్నాయ్యా, ఏం చూసి నా మీద కటాక్షం చూపేవయ్యా అంటే ఆయన అంటున్నాడు, నీ భర్త చచ్చిపోయిన తర్వాత నువ్వు నీ అత్తకు చేసావే, అదంతా నాకు తెలిసింది. ఏం తెలిసిందంట? నీ భర్త చనిపోయిన తర్వాత అంటే బిడ్డలారా, సాక్ష్యం. ఏంటది? సాక్ష్యం. మీ గురించి మీరు లేనప్పుడు, మేమున్నప్పుడు మా అమ్మ మా నాన్న చెప్పుకుంటారు. మీకు అర్థమైందా? మీ గురించి మీరు లేనప్పుడు, మేమున్నప్పుడు, మా అమ్మ మా నాన్న ఉన్నప్పుడు చెప్పుకుంటారు. ఏమని? అయ్యా నీవు ఉన్నాను చెప్పారా, నువ్వు పోతే నన్ను అసలు లెక్కే చేయదురా, అసలు దానికి మసి కొట్టుకోవడం పైకి రాను నేను అని చెప్పుకుంటుంటే ఏం చేస్తారు పాపం? నిన్ను గద్దె లేడాయా, ఆమెను ఓదార్చలేడాయా? నిన్ను గద్దెయడం చేత కదా, ఆమెను ఓదార్చడం ఏం చేస్తా? కొంతమంది అట్లా అయిపోయారు. చేసేది ఏమంటుంది? ఈయన అంటున్నాడు, నీ భర్త చచ్చిపోయిన తర్వాత నీ అత్తకు నువ్వు ఎంత మంచి పని చేసావో ఇదంతా ఊరంతా చెప్పుకుంటున్నారు. ఊరంతా అది నా దాకా వచ్చింది, నాకు వినబడింది అని పిల్లరా. ఓ మంచి సాక్ష్యం. ఆ 3వ అధ్యాయం 10వ వాక్యం కూడా చదవండి. అతడు నా కుమారి యావే చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ యవనస్తులను కానీ నీవు ఎమ్మడించటకు ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన సూపరుందమ్మంటున్నాడు. హల్లెలూయా. చెప్పండి అందరూ 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. బిడ్డలారా, రూతు గురించి చూడండి, సాక్ష్యం ఎంత మంచిగా వస్తుందో. నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన ఇంకా బాగుంది. రాత్రి మనం చెప్పుకున్నాముగా, నువ్వు మొదటి ప్రేమను విడిచిపెట్టావు. ఏమి విడిచిపెట్టిన సంఘం? ఎఫెసీ సంఘం అంట మొదటి ప్రేమను విడిచిపెట్టిందంట. కానీ రూతు అయితే మొదటి ప్రవర్తన కన్నా వెనుకటి ప్రవర్తన ఇంకా బాగుందంట. ఒకప్పుడు విగ్రహారాధికురాలు. ఎవరు? విగ్రహారాధికురాలు. ఒకప్పుడు ఆమెకి యావే తండ్రి ఎవరో తెలియదు, భక్తి అంటే ఏంటో తెలియదు. అయినా పరిశుద్ధంగానే బతికింది. బిడ్డలారా, ఒక మాట జాగ్రత్తనండి.
మనమే కాదు, విగ్రహారం చేసేవాళ్ళు కూడా పరిశుద్ధంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. లేదనుకుంటున్నారా? ఉన్నారు. ముక్కు మీద ఏలేసుకోవాలా వాళ్ళ పేరు చెబితే. ఏమనుకుంటున్నావు ఆమె అంటే అంటారు. రూతు అంట విగ్రహాలు ఉన్న అదే బ్రతుకంట. ఇప్పుడు యాభై నమ్ముకుంది, బెత్లెహేముకి వచ్చింది, మందిరానికి వెళ్తుంది, ఆరాధన చేస్తుంది. ఇప్పుడు ప్రవర్తన ఇంకా బాగుందన్న అని ఆ ఊరు పెద్ద బోయాజు సాక్ష్యం చెబుతున్నాడు. అమ్మా, ఎవరు సాక్ష్యం చెబుతున్నాడు? సాక్ష్యం, సాక్ష్యం, సాక్ష్యం. సాక్ష్యాన్ని కాపాడుకోండి, సాక్ష్యాన్ని కాపాడుకోండి. ఈరోజు మన గురించి సాక్ష్యం ఉందా? ఉన్నతమైన స్థితిలోకి మనం వెళ్ళాలంటే సాక్ష్యాన్ని కాపాడుకోవాలా? అయ్యగారు నేను సాక్ష్యం చెబుతా. అయ్యగారు ఏంటి సాక్ష్యం చెప్పేది? ఈ సాక్ష్యం కాదు, ఈ సాక్ష్యం కాదు చెప్పాల్సింది. నీ సాక్ష్యం మనం ఉన్న బజార్లో ఉండాలా, మనం ఉన్న ఇంట్లో ఉండాలా, మన ఇరుగు పొరుగు వారు మన గురించి చెప్పుకోవాలా. చెప్పుకుంటారా? పర్లేదు మాట్లాడినమ్మా, ఏదట్టు అయిపోతున్నా అందరూ చెప్పుకుంటారా? రేపకమ్మ గారు సాక్ష్యం ఏది? మరి ఎట్లాగ వెళ్తాం ఉన్నతమైన స్థాయిలోకి? వీళ్ళరా, నీ సాక్ష్యాన్ని బట్టే యావితను నీ జీవితాన్ని మారుస్తాడు ఆయన. నీ జీవితాన్ని ఆయన ప్రభావితం చేస్తాడు. ఓ మంచి సాక్ష్యం సంపాదించుకో. భక్తి చేతనం అంటే చేతనం కాదు, మందిరానికి వత్తనం కాదు. సాక్ష్యాన్ని కాపాడుకోండి, సాక్ష్యాన్ని సంపాదించుకోండి. మనం చనిపోయిన తర్వాత మన గురించి రోజు రోజు జ్ఞాపకం ఉంచుకొని ఏడ్చేవాళ్ళు కావాలా? మన జ్ఞాపకాలు వాళ్ళ మెదులుతుండాలా? మనం చేసే మంచి, మనం చేసిన ఆ ఘనమైన కార్యాలు మన పిల్లల హృదయాల్లో మెదులుతుండాలా, అది కనబడుతుండాలా. ఫోటో చూసినప్పుడు కాదు. సాక్ష్యం మంచి లేకపోతే మా పుట్టవరం చెబుతున్నా, సాక్ష్యం మంచిగా లేకపోతే ఫోటో పెట్టిననుకో, ఏంది ఆ ఫోటో పెట్టి తీసుకొస్తాయి అంటారు తెలుసా? మళ్ళీ తీసుకొచ్చి ఇంటి ఎదురుగు పెట్టు, ఎందుకు ఆ ఫోటో తీసే అసలుగా చచ్చిపోయిన తర్వాత కూడా ఉన్నావా? మరి అట్టుంది సాత్వికం అట్టుంది. రూతు సాక్ష్యం చూడండి. ఒక దేశం నుంచి వచ్చింది, ఒక యవనస్తురాలండి, పెళ్ళిగాని ఒక అమ్మాయి, భర్తను పోగొట్టుకున్న అమ్మాయి. అమ్మా, భర్త లేని ఆడవాళ్ళు ఎట్టుంటారు? వయసులో ఉండేవాళ్ళు నమ్మకంగా బతుకుతారా? పరిశుద్ధంగా బతుకుతారా? బతకరు. అందుకని పౌలు అంటాడు తిమోతి రాతో, యవనస్తులైనా విధవరాణ్ణి నువ్వు లెక్కలో వేయొద్దు అంటాడు. విధవరాణి లెక్కలో వేయొద్దు. ఎందుకు? వాళ్ళు పాపంలో పడిపోయే అవకాశాలు ఉన్నాయి. అంటే అందరూ ఉంటారని అంటలేదు, కానీ తప్పకుండా ఉంటారు. కానీ మరి ఈ రూతు చూడు, భర్త లేకపోయినా, అత్త లేకపోయినా తన ప్రవర్తన కూర్చిన ఒక మంచి సాక్ష్యం. ఇంట్లో మంచి సాక్ష్యమే, బయట మంచి సాక్ష్యమే. అత్త సాక్ష్యం చెబుతుంది, బయట వాళ్ళు కూడా సాక్ష్యం చెబుతున్నారు. అమ్మ మీరు చెప్పండి, మరి మన గురించి సాక్ష్యం చెబుతారా? అత్త మామ తలగా దించమాకండి, గుమ్మంలారు మీ తల పైకెత్తుకుని మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును మీరు లేవనెత్తుకొనుడి. తలగా పైకి చెప్పండి. ఇప్పుడు మీ గురించి అల్లెలు చెప్పాలన్నా, ఇప్పుడు మీ గురించి మీ అత్త మీ మామ సాక్ష్యం చెబుతారా? పెద్దోలమ్మ గారు పెట్టక వాళ్ళు లేరుగా. ఇప్పుడు నువ్వు చెప్పు, నువ్వు చేత చెల్లు. చిన్నదోలమ్మ గారు కూడా వచ్చిందా? చెబుతారా? అస్సలు అమ్మో, ఏ గడియల్లో నాకు దొరికింది, నా కొడుకు ఆగమైపోతుండే, దీన్ని చేసుకోకుండా పోయేది. వాడు చూస్తే బాధేస్తుంది. ఏడ్చే తల్లులు ఆడ చూసి ఏడవాల్సి వస్తుంది. అయ్యా ఏంటో నీకు ఈ కర్మ, మేము ఉండగానే ఈ కర్మ ఇది, అప్పుడే వద్దన్నా చేయకుండా పోయేదే, నేనే చేశా. మరి చేసింది అందుకే. ఇప్పుడు తల్లిదండ్రులను దుఃఖ పెట్టద్దు, అత్తమామను దుఃఖ పెట్టకూడదు. సాక్ష్యం సంపాదించండి. మా అల్లుడండి, నా కోళ్ళండి అని చెప్పుకోవాలా. ఉన్నత స్థితిలోకి రావాలంటే సాక్ష్యం సంపాదించాలి. మరి ఏం సంపాదించాలా? ఏదో 4 మాటలు చెప్పుకుంటే కుదరదు, సాక్ష్యం వినపడాలా. అడగండి, ధైర్యంగా చెబుతా. అమ్మను కాదు,
మా మామని మా అత్తను కూడా అడగండి. ఫోన్ నెంబర్ ఇస్తా సాయంత్రం కావాలంటే, ఎవరైనా అడగండి. ఒక్క మాట తప్పు చెప్పానండి, ధైర్యంగా చెబుతున్నా, లైవ్లో కూడా చెబుతున్నా. ఒకవేళ మా అమ్మగారు వాళ్ళు చెల్లెలు వింటున్నారేమో కానీ ఇంకేమిటి నాకేమైంది, ధైర్యంగా చెబుతున్నా, ఒక మాట అనవానండి. సాక్ష్యం సంపాదించండి. భక్తి అంటే పాటలు పాడి చప్పట్లు స్తోత్రం చెప్పి ఆత్మ వచ్చిన అరేకరం తిరగడం కాదు. ఇక్కడ సాక్ష్యం, సాక్ష్యం. ఉన్నతమైన స్థితిలోకి నువ్వు నిలబెట్టాలంటే నీ సాక్ష్యమే. ఎవరు నిలబెట్టేది? నీ సాక్ష్యమే, నా సాక్ష్యం కాదు. నా సాక్ష్యం నీకు పనికిరాదు, నీ సాక్ష్యం నాకు పనికిరాదు. నీ సాక్ష్యమే నీకు పనికొస్తుంది, నీ సాక్ష్యమే నీకు పనికొస్తుంది, నా సాక్ష్యం నాకు పనికొస్తుంది. కాబట్టి వెళ్ళారా, రూతు ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించింది. ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించి, ఇంట్లో సాక్ష్యం ఉంది, బయట సాక్ష్యం ఉంది. మనకు బయట ఏమో సాక్ష్యం ఉంటుంది, బయట మనం హీరో, ఇంటికి వస్తే జీరో. కొంతమంది ఇంట్లో హీరో జీరో, కొంతమంది ఇంట్లో హీరోలు అయిపోతారు, బయటికి పోతే మా తాతయ్య అనోడే అంట ఆశీర్వాదం గారు, ఊరంతా అయ్యకలోగువా అయ్య అమ్మకలోగువా దొంగ ముండని, ఊరంతా అయ్యకలోగువా అయ్య అమ్మకలోగువా అంటే ఊరంతా చాచి వెలిగిపోతుంది. ఇంటికి వచ్చేసరికి అంటే కూర్చోవాల్సి వస్తుంది. అట్లా సాక్ష్యం. కొంతమంది సాక్ష్యాలు అంతే, చేసేది ఏమి లేదు. వాళ్ళు ఎప్పుడు అంతే ఉంటారు, వాళ్ళ స్థాయి ఎప్పుడంతే. ఉన్నత స్థితిలోకి పోరండి. మీరు బైబిల్లో చూడండి బిడ్డలారా, కొంతమంది ఏళ్ళ మీద ఎక్కచ్చు, దీన స్థితిలో నుంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళిన వాళ్ళు. వస్తీరం చూడండి, మరియను చూడండి, యేసేపును చూడండి, దావీదును చూడండి, దానియేలును చూడండి, రూతును చూడండి, యెషూమిషు కన్న మరియను చూడండి, జకరియా, ఎలిజబెత్. కొంతమందే ఉంటారు. బైబిల్లో చాలా పేర్లు ఉన్నాయి, చాలా పేర్లు ఉన్నాయి. కానీ అందరూ దీనస్థితిలో పుట్టారు, దీనస్థితిలోనే. ఇశ్రాయేల్ ప్రజలు 20 లక్షల మంది అంట. 7 లక్షలు అంట అమ్మా, 7 లక్షలు అంట. ఒక్కడన్నా ఆయన పేరు చెప్పేది కాదా? అదిగో మోషే ఒక్కడు. మోషే ఇశ్రాయేల్ అంటే గుర్తొచ్చేది ఎవరు? మోషే. తర్వాత ఆరోన్, మోషే ఆరోన్. తర్వాత తీసేస్తే మోషే తర్వాత బైబిల్లో చూడబడ్డారా, అబ్రహాము, నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యేసేపు, దావీదు, దాని టకటక కొత్తటి పేర్లు. మరి మిగులు మధ్యలో పేర్లు లేవా? మరి వాళ్ళ సంగతి ఏంటి? రేపు కూడా అంతే అయింది. మన కళ్ళ ముందు కనబడుతుందిగా, యుగాంతమందన బుద్ధి కావడానికి మనకు రాయబడ్డాయి ఇవన్నీ. కాబట్టి బిడ్డలారా, సాక్ష్యం సంపాదించండి, మంచి ప్రవర్తన. సాక్ష్యం అంటే డబ్బులు ఇచ్చి చెప్పుకునేది కాదు, డబ్బులు ఇచ్చి. కాబట్టి మంచి ప్రవర్తన, మంచి ప్రవర్తన. రూతు ఒక మంచి ప్రవర్తన. మోయాబు దేశం నుంచి వచ్చి బెత్లెహేములో ఓ మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్న తల్లి. హల్లెలూయా. దీన స్థితిలో నుంచి వెళ్ళరా, ఏ పొలంలో పరిగెరిందో, అబ్బా ఏ పొలంలో పరిగెరుకుందో ఆ పొలానికి ఆమె యజమానురాలు అయిపోయింది. ఏమైపోయింది? యజమానురాలు అయిపోయింది. ఆ పొలమే కాదు, ఇలా సర్వలోకానికి దీవెనకరంగా మార్చబడింది. కారణం ఏందనుకుంటున్నారు? తీర్మానం చేసింది. తీర్మానానికి కట్టుబడే, నష్టం వచ్చినా, బాధ అయినా, ఇబ్బంది అయినా, ఎంత ఇబ్బంది అయినా లోబడింది. నిబంధన చేసుకుంది కాబట్టి నిబంధన మీరిపోలా. నోటితో మేరలా, చూపుతో మేరలా, చేతులతో మేరలా, దేహంతో ఎక్కడా నిబంధన మేరలా, ఎక్కడ నిబంధన మేరలా. కాబట్టి వెళ్ళారా, నిబంధన మేరొద్దు, తీర్మానాలు మేరొద్దు, ఒడంబడికి తప్పుకోవద్దు. కాబట్టి నువ్వు చేసుకున్న నిబంధనే, నువ్వు చేసుకున్న తీర్మానమే నిన్ను రేపు ఉన్నతమైన స్థితిలోకి. కాబట్టి ఈ వాక్యం అయిపోయిన తర్వాత మీరు ఒక నిబంధన చేసుకోవాలి, మీరు ఒక తీర్మానంలోకి రావాలి. ఇప్పుడు తీర్మానం చేసేవాడు చేసాం కాదు, ఆ తీర్మానాన్ని రేపు చివరి దాకా నిలబెట్టాలి. ఎక్కడ దాకా? చచ్చిపోయేదాకా కాపాడుకోవాలి. రూతలా కాపాడుకుంది. రెండోదిగా కష్టపడే మనసు. ఏ మనసు? కష్టపడే మనసు. రాత్రి మగులు పని చేస్తుంది, పగులు ఉదయం వదులుకొని సాయంత్రం దాకా అని వాళ్ళు చెబుతున్నారు. జనం పని వాళ్ళు చెబుతున్నారు, వామ్మో ఆమె మా ఊళ్ళమ్మాయి కదయా, పొద్దాల కష్టపడి పని చేద్దాయి. సాక్ష్యం చెబుతున్నారు. ప్రయాసపడుతుంది, కష్టపడుతుంది. కష్టపడే వాళ్ళు ఎప్పుడు ఆయన విడిచిపెట్టడో. పరిచయంలో కష్టపడినా విడిచిపెట్టడో, లోకంలో కష్టపడినా విడిచిపెట్టడు.
లోకంలో కష్టపడితే నువ్వు ప్రయాసపడుతుంటే నీ ప్రయాస దగ్గర ప్రతిఫలం ఇస్తాడు ఆయన. నిన్ను ఉన్నత స్థితిలో నిలబెడతాడు. నువ్వు పరిచర్లో ప్రయాసపడుతుంటే నీ పరిచర్ని ఆయన రాగల దినాల్లోకి ఏం చేస్తాడు సార్? గొప్ప చేస్తాడు. హల్లెలూయా. అందుకనే దైవజనుడు అయిన పౌలు గారు నేను మరి విశేషముగా ప్రయాసపడ్డా. ఎందుకు? ఈరోజు కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉంటే 14 పుస్తకాలు పౌలు గారి. 27 పుస్తకాలు కొత్త నిబంధనలు ఉంటే 14 పుస్తకాలు పౌలు గారియే. రోమపత్రిక, కొరింథీ మొదటి పత్రిక, కొరింథీ రెండో పత్రిక, చెప్పండి, మాగాడు వచ్చంటారా? గలతీ పత్రిక, ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలస్సీ పత్రిక, తెస్సలోనిక మొదటి పత్రిక, రెండో పత్రిక, తీతుకు పత్రిక, తిమోతికి పత్రిక, ఫిలోమోను పత్రిక, హెబ్రీ పత్రిక, లవోదిక పత్రిక. అది ఎక్కడ ఉందంట? అది కూడా ఉంది బైబిల్లో. కాదు, మన బైబిల్ ప్రింట్ కాల. ఇన్ని పత్రికలు ఉన్నాయి. మరి ఎందుకు? ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు, రాత్రింబగళ్ళు ప్రయాసపడ్డాడంట. ఒకరోజు ఈ ఊర్లో సువార్త, సాయంత్రం ఇంకొక ఊర్లో సువార్త, రేపు ఇంకొక ఊర్లో సువార్త. అయ్యగారు అయినని కాలు మీద కాలేజ్ పండుకోవాలా? ప్రయాసపడ్డాడు. ప్రయాసపడబట్టి ఆయన ప్రయాసని ఆవే తండ్రి వ్యర్థం చేయకుండా ఆ గొప్ప స్థితిలోకి తీసుకెళ్ళాడు. హల్లెలూయా. మూడోదికి బిడ్డారా, రూతుకు ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకుంది. కాబట్టి బిడ్డారా, మనం ఉన్న ఈ ఊర్లో, మనం ఉన్న ఈ కుటుంబంలో, మనం ఉన్న కుటుంబంలో ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోండి. ఏం సంపాదించుకోండి? డబ్బులా? డబ్బులు కాదు, సాక్ష్యం సంపాదించండి. మంచి సాక్ష్యం సంపాదించండి. నీ సాక్ష్యమే, నీ తీర్మానమే, నీ ప్రయాసే, నీ సాక్ష్యమే నేను దేన స్థితిలో నుంచి ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తుంది. కాబట్టి బిడ్డలారా, రూతు జీవితం మన కళ్ళ ముందు కనపడుతుంది. రూతు ఊహించలా ఇలాగైతేనని, అయినా నమ్మకంగా బ్రతికింది. కాబట్టి ఇప్పుడు రూతు మనకు మాదిరి కనబడుతుంది. రూతు మనకు మాదిరిగా కనపడుతుంది. రూతును గొప్ప చేసిన తండ్రి మన గొప్ప జాతర చేయడా? అమ్మా, జాతర చేయడా? లాజర్ గారు ఏం బైబిల్ చదువుతున్నావు? ఏంటి ఏడతాడు? ఎప్పుడు తీర్మానం చేసుకోవాలా? కట్టుబడి ఉండాలి. నిబంధన చేసిన తర్వాత నిబంధన మీరు పోకూడదు. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, రోగం వస్తుంది, ఇరుకు వస్తుంది, ఇబ్బంది వస్తుంది. ఇంకా అసలు ఒక మాట చెప్పాలంటే మీకు మనం చెప్పే కదా, జెర్మియాను చెబుతుండు. అసలు అంట కష్టాలు పడేవాడికి ఇంకా ఎక్కువ కష్టాలు వస్తాయి అంట. ఎవరికంట కష్టాలు వచ్చేది? వాడికే ఎక్కువ వస్తాయి. ఎందుకని? ఈడైతేనే తట్టుకోవడానికి వాడికే మొత్తం కష్టాలు పెడతారంట. ఆయన పిల్లలు ఉన్నారు, ఆడుండో 20 కేజీలు బరువు ఎత్తుద్ది వాళ్ళ అమ్మ. ఎందుకు ఎత్తదో? పోయలేడు. ఆ సంగతి ఆమె కూడా తెలుసు. ఎవరికి ఎత్తిద్ది 20 కేజీలు? వాళ్ళు ఆయనకి ఎత్తిద్ది. 20 ఎత్తిద్ది, అవసరం 40 ఎవడు ఎత్తిద్ది. ఎందుకు? మోతాడు అంతే. ప్రయాసపడేవాడికి ఆయన ఇంకా కష్టాలు పెడతాడు, ఆ కష్టాల్లో కృపిస్తాడు. కష్టాలు ముగించిన తర్వాత, హల్లెలూయా, శోధనలు ముగించిన తర్వాత, కష్టాలు ముగించిన తర్వాత, అదిగో ఎవరికి అందకుండా అంత ఎత్తులో పెడతాడు. ఇవాళ అందుకని అంటున్నాం, రూతు పేరు పెట్టయ్యా, రూతమ్మయ్యా, రూతమ్మయ్యా. ఏది రూతమ్మ? పుడుతుందేమో అక్కడ. రూతు రూతు రూతు. ఎందుకు రూతు? కొంతమందికి కొన్ని అర్థం కావు. అర్థం కాకపోవడం మేలు. అమ్మా, ఎందుకు రూతు? ఉన్నత స్థితి, ఉన్నత స్థితి, దేన స్థితి అండి, భర్త లేని స్థితి. పరిగెరుకున్న రూతు, పరిగెరుకుని బతికిన రూతు. ఇలా పొలానికి ఆశావై ఎంతమంది పనులు ఉన్నారు అక్కడ. కారణం ఏం తెలుసా? తీర్మానం అండి. నీ చదువు చూడ్డు ఆయన, నీ టాలెంట్ చూడ్డు. అమ్మా, నువ్వు చదువుకున్నవా, చదువుకున్నా చూడ్డు. లేకపోతే నీ కులం చూడో, నీ మతం చూడో, నీ జాతి చూడో, ఏమి చూడ్డు ఆయన. నీ తీర్మానం నువ్వు కట్టుబడి విన్న విధానం. రెండోదిగా నువ్వు కష్టపడే విధానం చూస్తాడు ఆయన. నువ్వు కష్టపడే విధానం చూస్తాడు. మూడోదిగా నీ సాక్ష్యాన్ని చూస్తాడు. నీ సాక్ష్యాన్ని, ఇంట్లో నీ సాక్ష్యం ఎట్టుంది, బయట నీ సాక్ష్యం ఎట్టుందో చూస్తాడు. ఆ సాక్ష్యాన్ని బట్టి నీ తల తప్పకుండా ఆయన పైకెత్తుతాడు. అందుకని వాక్యం చెబుతుంది, దేన స్థితిలో నుంచి, పెంట దెబ్బల మీద నుంచి ఏడకంట ఉన్నతమైన స్థానంలోకి లేవనెత్తువాడు ఆయనే. కాబట్టి పిల్లరా, మన కుటుంబాలని అవితను తప్పకుండా లేవనెత్తుతాడు. అట్టి కృప తండ్రి మనందరికీ వాళ్ళని కోరుకుందాం.
యావెత్తని తన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, హల్లెలూయా. అమ్మ ఒకసారి ఎవరిని ఈ ఫ్యాన్ వేయండి అమ్మ.